Very good evening. Welcome to the debate. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తు కుదిరింది. మూడు పార్టీలు కలిసి ఏపీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక అంగీకారానికి వచ్చాయి. అయితే ఈ సీట్ల విషయంలో ఆల్మోస్ట్ అది కూడా స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చేసాయి, ఒక అంగీకారానికి, ఒక అవగాహనకు వచ్చాయి. ఇప్పటికే జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది తెలుగుదేశంతో పొత్తులో భాగంగా. బీజేపీ వైపు నుంచి 7 లోక్సభ అండ్ 10 అసెంబ్లీ స్థానాలు, లేదా 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలు, ఇట్లా ఏదో డిఫరెంట్ ఫిగర్స్ బీజేపీ వైపు నుంచి వచ్చినాయి. కానీ ఇప్పటి వరకు మనకి విశ్వసనీయంగా వచ్చిన సమాచారం మేరకు అది కూడా అవగాహన కుదిరిపోయింది. ఆ మేరకు పొత్తు కూడా కుదిరింది. ఎట్లా అంటే అసెంబ్లీ స్థానాలు బీజేపీ జనసేన కలిసి 30 స్థానాలు పోటీ చేసేలా, అంటే 24 జనసేన 6 బీజేపీ, ఒకవేళ 1, 2 ఏమనుంటే మళ్ళీ ఆ 2 పార్టీల మధ్యనే అడ్జస్ట్మెంట్ చేసుకునేలాగా ఒకటి. రెండవది 8 లోక్సభ స్థానాలు, అంటే 3 ఆల్రెడీ జనసేన తను పోటీ చేస్తున్నట్టుగా ఇంతకుముందే పవన్ కళ్యాణ్ కూడా చెప్పున్నారు కాబట్టి 5 స్థానాలు బీజేపీ చేస్తుంది. ఒకవేళ ఏమన్నా ఒకటి అదనంగా కావాలంటే అది జనసేన నుండి అడ్జస్ట్ చేసుకునేలాగా మొత్తం మీద ఆ రకంగా 8 లోక్సభ స్థానాలు అండ్ 30 అసెంబ్లీ స్థానాలని ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేసేలాగా, అంటే మొత్తం మీద 145 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 30 స్థానాల్లో బీజేపీ జనసేన పార్టీలు పోటీ చేస్తాయి. అలాగే 8 లోక్సభ స్థానాల్లో బీజేపీ జనసేన పార్టీలు పోటీ చేస్తే 17 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసేలాగా ఒక అంగీకారానికి వచ్చాయి. అయితే ఇది ఉదయం 11 గంటలకే ఈ మేరకు ఒక స్థూలమైన ఒక ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్కి వచ్చినా కూడా, అంటే స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చినా కూడా అధికారిక ప్రకటన మధ్యాహ్నం తర్వాత వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం. బట్ అమిత్ షా బిజీగా ఉండడం వల్ల ఇంతవరకు మీటింగ్, ఇంకా సెకండ్ మీటింగ్, ఫైనల్ మీటింగ్ అవ్వలేదు. ఇంకా స్టిల్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వెయిట్ చేస్తున్నారు అమిత్ షా దీనికోసం. అమిత్ షా ఆయన పని ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మరి కాసేపట్లో ఈ రాత్రికి ఆ మీటింగ్ కూడా అయిపోయిన తర్వాత ఆ సీట్ల ప్రకటన కూడా అధికారికంగా ప్రకటించేసి ఇద్దరు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు అమరావతికి తిరిగి వస్తారు అని చెప్తున్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ 2 పార్టీలు కలిసి మిగతా జాబితాలను కూడా ప్రకటించాల్సి ఉంది. అలాగే బీజేపీ కూడా తన జాబితాని ప్రకటించాల్సి ఉంది. మరి ఎప్పుడు బీజేపీ ప్రకటిస్తుంది లోక్సభ స్థానాలు? ఇక్కడ ఒక విషయం ఏంటంటే బీజేపీ పోటీ చేయబోతున్న ఇప్పటి వరకు మనం ఏదైతే స్థూలంగా కుదిరిన అవగాహన అని అనుకుంటున్నామో ఆ స్థూలంగా కుదిరిన అవగాహనలో బీజేపీ పోటీ చేయబోయే స్థానాలు అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నర్సాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట. ఇవి ఇప్పటివరకు 8 జనసేన అండ్ బీజేపీ కలిసి పోటీ చేయాలనుకుంటున్న స్థానాలు. ఇందులో అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం ఈ 3 స్థానాలని జనసేన పోటీ చేస్తానని మొదటి నుంచి చెప్తోంది. ఇంచుమించుగా 3 జనసేన పోటీ చేసే అవకాశమే ఉంది. గతంలో కాకినాడ నుంచి బీజేపీ గెలిచిన హిస్టరీ కూడా ఉంది. దివంగత కృష్ణంరాజు ఒకసారి కాకినాడ నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కాబట్టి అక్కడ బీజేపీకి అక్కడ గెలిచిన హిస్టరీ ఉంది. అలాగే నరసాపురంలో కూడా 2 సార్లు బీజేపీ అభ్యర్థులు గెలిచిన సందర్భాలు ఉన్నాయి హిస్టరీలో. అందుకనే బీజేపీ కొంత నరసాపురం మీద ఫోకస్ పెట్టినట్టు చెప్తోంది. అయితే ఏలూరు కూడా అడుగుతారని చెప్పారు. బట్ ఏలూరు, నరసాపురం పక్కనే ఉన్నాయి. పైగా ఇప్పటికే గోదావరి జిల్లాల్లో కాకినాడ, రాజమండ్రి, నరసాపురం వరుసగా, అనకాపల్లి ఆ బెల్ట్ అంతా మేజర్ అన్నీ ఆల్మోస్ట్ వచ్చినాయి. కాబట్టి మళ్ళీ ఏలూరు గట్టిగా పట్టుబట్టలేదని చెప్తున్నారు. ఇక విజయవాడ వీటి మీద కొంత ఇనిషియల్గా చర్చ జరిగినా కూడా అవి ఏవి ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ పెద్దగా సుముఖత చూపకపోవడం, తర్వాత ఎన్ని పోటీ చేశామనేది కాదు, ఖచ్చితంగా గెలవగలగాలి అనేది కూడా ఒక క్రైటీరియా పెట్టుకోవడం, స్ట్రైకింగ్ రేట్ బాగుండాలి అనే ఒక ఈ పాలసీ, అంటే ఈ విన్నింగ్ ఫార్ములా, విన్నింగ్
అనేది ఇంపార్టెంట్. రాశి కంటే వాసి ముఖ్యం అని అనుకుంటాం కదా మనం. ఎన్ని పోటీ చేసామనేది కాదు, ఎన్ని గెలిచామనేది ముఖ్యం అనే దీన్ని తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ నిజానికి. అందుకే ఆయన ఎన్నో అడిగేసి మనం ఎన్నో చేసేసామని చెప్పకుండా కరెక్ట్గా మనం తీసుకున్న ఎన్ని గెలిచేలాగా ప్లాన్ చేసుకోవాలి, అందుకనే మేము 24 తీసుకున్నాను కూడా చెప్పారు. సో అదే ఫార్ములా ఇక్కడ బీజేపీ కూడా అప్లై చేసినట్టు కనబడుతుంది. కాబట్టి చాలా చర్చలు వచ్చాయి. గుంటూరు అన్నారు, తర్వాత లేకపోతే విజయవాడ అన్నారు, ఏలూరు అన్నారు, అండ్ నరసరావుపేట అన్నారు, లేదా ఒంగోలు అనే టాక్ వచ్చింది, మధ్యలోన హిందూపురం అనే టాక్ వచ్చింది. ఇట్లా రకరకాల టాక్స్ వచ్చినా కూడా మొత్తం మీద స్థూలంగా ఒక అభిప్రాయం అయితే కుదిరింది. ఇప్పుడు నేను చెప్పిన స్థానాలు మళ్ళీ ఒకసారి చెప్తాను. అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నర్సాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట, ఈ 8 స్థానాల్లో బీజేపీ, జనసేన పోటీ చేయబోతున్నాయి అనేది ఇప్పటి వరకు మనకు ఉన్న సమాచారం. ఇక కాసేపట్లో అమిత్ షాతో భేటీ కూడా అయిపోతే ఆ మీటింగ్ కాస్త విపులంగా ఉండే అవకాశం ఉంది మళ్ళీ ఒకసారి వేళ. ఎందుకంటే సీట్ల విషయంలో క్లారిటీ తీసుకొని ఎందుకంటే పగలు కొంత రాష్ట్ర నాయకత్వంతో కూడా మాట్లాడి ఉంటారు కాబట్టి అవి ఏమైనా ఉంటాయి చేసుకొని ఇక నెక్స్ట్ కార్యక్షేత్రంలోకి దూకడమే ఈ 3 పార్టీలు అనేది ఆంధ్రప్రదేశ్లో తీన్మార్ మోగించబోతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక దీని మీద అప్పుడే అధికార పక్షం సన్నాయి నొక్కులు మొదలుపెట్టింది. ఇదేదో అనైతిక పొత్తు అని, లేకపోతే టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని. కానీ బీజేపీని మాత్రం ఏమంటారు. మళ్ళీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీజేపీని ఏమీ ప్రశ్నించి ఏమీ నిలదీసే సత్తా, స్థైర్యం, దమ్ము ఇటువంటి వాళ్ళు వాడే పదాలన్నీ వాడితే అవి వీటిల్లో ఒక్కటి కూడా వీళ్ళకుండదు. ఎంతసేపు టీడీపీ లేకపోతే పవన్ కళ్యాణ్, ఇదే వాళ్ళకి చేతనైంది అదొకటే. సో కాబట్టి ఓటమి భయం పట్టుకుంది టీడీపీకి, జనసేనకి, అందుకనే బీజేపీ చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి. వాటి గురించి కూడా మనం చర్చిద్దాం. సో ఒకసారి ఈ పొత్తుకు సంబంధించి ఢిల్లీలో పిక్చర్ ఏంటనేది ఒకసారి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకొని మనం చర్చలోకి వెళదాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. లేటెస్ట్ పిక్చర్ ఏంటి అక్కడ? మరికొద్ది సేపట్లో అమిత్ షా, జేపీ నడ్డాలతో ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. నిజానికి ఇది మధ్యాహ్నం 12 గంటలకే జరగాల్సినటువంటి భేటీ, కానీ ముందస్తు కార్యక్రమాల కారణంగా జేపీ నడ్డా అదేవిధంగా అమిత్ షా కూడా కొంత బిజీ అయిపోయారు. ఈ రోజు 3 గంటలకు కూడా ఇక్కడ పోసా ఇన్స్టిట్యూట్ లో ఒక ప్రోగ్రామ్ లో హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొనాల్సి ఉండింది. తర్వాత జేపీ నడ్డాకు వేరే ప్రోగ్రామ్ వచ్చింది. సో ఈ ప్రోగ్రాంలన్నీ ఉన్నాయి. తర్వాత బిజు జనతా దళకు సంబంధించినటువంటి టీం కూడా, ఆ బృందం కూడా ఈ రోజు ఎన్డీఏలో చేరే ప్రక్రియకు సంబంధించి కూడా ఈ రోజు ఆ యొక్క కార్యక్రమం జరిగింది. సో ఈ వీటన్నిటితో కొంత బిజీగా ఉండటంతో నిజానికి అనుకున్న షెడ్యూల్ ముందుగా అనుకున్నట్లుగా ఈ షెడ్యూల్ జరగలేదు. ఈ రోజు 9:30 లేదా 10 గంటల సమయంలో మళ్ళీ అమిత్ షాతో నిన్న ఏదైతే 11 గంటల సమయంలో జరిగిందో దానికన్నా ఆ సమయంలో కొంత ముందుగా ఈ యొక్క సమావేశం జరిగే అవకాశం ఉందనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటికైతే ప్రస్తుతానికి 9:30 తర్వాత ఏ క్షణాల్లో అయినా అమిత్ షా, జేపీ నడ్డాలతో ఇటు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే ముందుగా నిన్న జరిగినటువంటి సమావేశంలో చాలా క్లియర్ గా సంఖ్య మీద అంటే ఎన్ని సీట్లు అన్న దానిపైన అయితే ఒక అవగాహన వచ్చింది. 2 పార్టీలకు, బీజేపీ, జనసేన, ఈ 2 పార్టీలకు కలిపి 8 సీట్లు ఇవ్వాలన్నది ఇప్పుడు ఒక సంఖ్య పైన అవగాహన వచ్చింది. పార్లమెంట్ స్థానాలు 8 స్థానాలు, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు అయితే 30 స్థానాలు. సో 140 స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతుంది. ఇటు 17 స్థానాల్లో పార్లమెంట్ లో పోటీ చేయబోతుంది టీడీపీ. ఆ సంఖ్య పైన అయితే ఒక అవగాహన వచ్చింది, ఒప్పందం కూడా కుదిరింది. మొదటి ఎన్డీఏలో చేరాలన్నది కన్ఫర్మ్ అయిపోయింది. ఎన్డీఏలో టీడీపీ చేరటం ఖరారైంది. ఇక సీట్ల సంఖ్యకు సంబంధించి కూడా 8 పార్లమెంటు, అదేవిధంగా 30 అసెంబ్లీ స్థానాలు. సో ఇప్పటికే జనసేనకు 3 స్థానాలు ఇచ్చారు కాబట్టి 8లో 5 బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత 24 అక్కడ జనసేనకి ఇచ్చారు కాబట్టి ఇంకా 6 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 6 సీట్లు కాదు, మాకు ఇంకా ఎక్కువ కావాలంటే బీజేపీ, జనసేన ఆ 2 పార్టీలు మాత్రమే ఇటు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ వాళ్ళిద్దరి మధ్యనే ఆ చర్చలు జరుగుతాయి. ఆ సీట్ల పంపకం వాళ్ళిద్దరి మధ్యనే జరుగుతుంది అన్నది
టీడీపీ నేతలు చెప్తున్నమాట. దీనికి సంబంధించి ఈ రోజు ఒక అధికారికంగా ముద్ర వేయించి ఆ తర్వాత ఇక సీట్ల పంపకానికి సంబంధించి అంటే సీట్లు ఏ సీట్లు అన్నది కూడా వీళ్ళ మధ్య ఒక అవగాహన వచ్చింది. ఆ సీట్లు ఇందాక మీరు చెప్పినట్లుగా అప్పుడు జనసేనకి ఇచ్చినటువంటి ఆ 3 సీట్లు కాకినాడ, ఇటు మచిలీపట్నం, అనకాపల్లితో పాటు రాజమండ్రి, అదేవిధంగా రాజమండ్రి, ఇటు నర్సాపురం, అరకు, తిరుపతి, రాజంపేట ఈ 5 సీట్లు కూడా అదనంగా ఇవ్వబోతున్నారు. ఇక 6 అదనంగా ఇవ్వబోయేటువంటి అసెంబ్లీ స్థానాల సంఖ్య కూడా కొంత దానికి సంబంధించి కూడా ఒక అవగాహన వచ్చింది. దాని కూడా స్పష్ట వచ్చింది. ఇక కలవటం ఆ తర్వాత అధికారికంగా ఎన్డీఏలో చేరారు అనే ఒక అధికారిక ప్రకటన రావటం, తర్వాత సీట్లకు సంబంధించి వాళ్ళ అనౌన్స్మెంట్ కి సంబంధించినటువంటి ప్రకటన మాత్రమే ఇంకా ఉంది. కాబట్టి ఎన్ని సీట్లు బీజేపీ జనసేనకి ఇచ్చిన తర్వాత ఎన్డీఏలో చేరారు అన్న ఒక ప్రకటన మాత్రమే రావాల్సింది. కాబట్టి దానికోసమే ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. 9 గంటల తర్వాత ఏ క్షణాల్లో అయినా నివాసానికి వెళ్ళి కలిసే ఇవాళ ఈవినింగ్ క్లియర్ అయిపోయే అవకాశం ఉందా? మీటింగ్ తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ పొత్తుకు సంబంధించిన ఎలాంటి అంటే సస్పెన్స్ లేకుండా క్లారిటీతో వీళ్ళు బయలుదేరి వచ్చేస్తారా వెనక్కి? ఖచ్చితంగా ఈ రోజు అయితే దీనిపైన స్పష్ట వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న ఈ రోజు 2 రోజులు కూడా ఆయన ఇద్దరు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. దీనికి సంబంధించి కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ సమయం రావడంతో ఆయన టీడీపీ అధినేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ వీళ్ళిద్దరు కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ఉన్నారు. ఇక్కడ నుంచే కొంత సమీక్ష చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా విజయవాడకి వెళ్ళిపోవాలనేది వాళ్ళు చూస్తూ ఉన్నారు. మరి ఈ రోజు ప్రత్యేక విమానంలోనే వీళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. నోటిఫికేషన్ కి సంబంధించి షెడ్యూల్ కి సంబంధించి 12 లేదా 13 అనే 2 డేట్స్ వస్తున్నాయి కదా, దీని మీద ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి ఏమన్నా ఒక హింట్ ఉందా? ఎప్పుడు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది డేట్స్ కు సంబంధించి వీటికి? ఖచ్చితంగా 13వ తేదీ వచ్చే అవకాశం ఉన్నట్లుగానే మనకి ఎన్నికల కమిషన్ నుంచి వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే 2019లో గత ఎన్నికల సమయంలో 2019లో కూడా మార్చి 10వ తేదీనే ఎన్నికల షెడ్యూల్ ఇచ్చారు. కొంచెం అటు ఇటుగా ఈ యొక్క షెడ్యూల్ ని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ లో అయితే 15 దాకా పెట్టుకుని ఉన్నారు, కానీ ఆ 15 దాకా ఆగే పరిస్థితి లేకపోవచ్చు. ఇప్పటికే మిగతా రాష్ట్రాలు అయితే ఈ యొక్క ఈ ఎలక్షన్ కమిషన్ కు సంబంధించినటువంటి బృందాలు ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో తిరగటం జరిగింది. అక్కడ టూర్లు కూడా వేశారు. ఇటు పశ్చిమ బెంగాల్, తర్వాత యూపీ, మిగతా రాష్ట్రాలు అన్నింటిలో కూడా ఇప్పుడు పెండింగ్ లో ఉన్నటువంటి టూర్స్ అన్ని కూడా ఫినిష్ చేశారు. ఇక అయిపోయింది. ఇక గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కూర్చొని మిగతా డేట్స్, అదేవిధంగా ఎన్నికల సిబ్బంది ఏర్పాట్లు, లాజిస్టిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చూస్తున్నారు. తర్వాత ఏవైతే బలగాలను ఎక్కడికెక్కడి నుంచి తరలించాలి ఆ విషయాన్ని కూడా ఇటు సిఆర్పిఎఫ్, అదేవిధంగా మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎస్లు, డీజీపీలు వాళ్ళందరితో కూడా సమావేశమయ్యారు. ఆ ఇష్యూ కూడా అయిపోయింది. కాబట్టి 13, 14 ఈ లోపే ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసే అవకాశం ఉంది. దానిపైన ఒక క్లారిటీ అయితే ఈ రేపు లేదా ఎల్లుండి ఎన్నికల కమిషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో ఫైనల్ గా ఒక మాట. నమస్కారం సార్. శ్రీనివాసరావు గారు, ఎలా ఉంది పొత్తు ఇప్పటి వరకు? అంటే పొత్తు కుదురుతుందని అందరికీ తెలిసిందే, కానీ ఒక అఫీషియల్ గానో లేకపోతే ఉంటుందో ఉండదో ఇలాంటి రకరకాల ఇవి ఉండేవి. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది కదా. సో ఎలా ఉంది మీ కార్డర్స్ వైపు నుంచి కానీ లేకపోతే పబ్లిక్ వైపు నుంచి కానీ క్షేత్రస్థాయిలో కానీ ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? క్షేత్రస్థాయిలో సాధారణ ప్రజలు ఒకే ఒక అంశం కోసం ఎదురు చూస్తున్నారండి. అదేంటంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించి రాబోయే ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఒక ప్రభుత్వం ఏర్పడాలి. ఆ ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా జరిగే ఎన్నికల పొత్తు ప్రక్రియలో ఎవరు కలిసి వచ్చినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాల్లో కొంతవరకు ఏదైతే ఏకాభిప్రాయం కుదిరి జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కొన్ని నెలలుగా
ఒకే కార్యాచరణ కూడా అమలు చేయటం వల్ల పొత్తుకు సంబంధించి హఠాత్తుగా ఎవరు కూడా ఇదేదో ఊహించని విధంగా లేకపోతే హఠాత్తుగా జరిగిన సంఘటన కాదు. కాబట్టి పొత్తు విషయంలో మెజారిటీ ప్రజల అభిప్రాయం ఏంటంటే జగన్ అరాచక పాలన నుండి ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవాలి, జగన్ ఆర్థిక విధ్వంసం నుండి ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవాలి, రాజ్యాంగ వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నుండి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అలాగే మీరు గమనిస్తే 2019 ఎన్నికలకు ముందు టీడీపీ తీసుకున్న నిర్ణయం, రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయం, 2024 ఎన్నికలకు ముందు టీడీపీ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో జనసేనతోనూ బీజేపీతోనూ కలిసి ప్రజల ముందుకెళ్లాలని, రాష్ట్ర ఉనికిని కాపాడుకోవడం కోసం. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలను నమ్మి, జగన్మోహన్ రెడ్డి సృష్టించిన మోసాలను నమ్మి, ఆయన సృష్టించిన మోసాలేంటి? వివేకానంద రెడ్డి గారి హత్య జగన్మోహన్ రెడ్డి సృష్టించిన కథ, కోడికత్తి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన కథ, అలాగనే 37 మంది డిఎస్పీలు కమ్మకులం వారు అన్నది జగన్మోహన్ రెడ్డి సృష్టించిన కథ. మరి ఈ కథలన్నీ నమ్మి ఓట్లేస్తే ఈ రోజు గ్రామాల్లో తాగటానికి నీళ్లు లేవు, గ్రామాల్లో రోడ్లు లేవు, గ్రామాల్లో డ్రైనేజీ గత 5 సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టి పారిశుద్ధ్యం కోసం ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. అలాగే అన్నిటికన్నా దారుణమైన పరిస్థితి, లక్షలాది మంది ప్రతి సంవత్సరం డిగ్రీలు పూర్తి చేసి బయటకు వస్తున్న నిరుద్యోగులు లక్షలాదిగా గ్రామాల్లోనే తల్లిదండ్రుల కళ్ళ ముందే కూలి పనులకు వెళ్తూ బతుకుతున్నారండి. ఈరోజు నేను తిరువూరు నియోజకవర్గంలో గమనించిన, క్షేత్రస్థాయిలో గమనించిన ఒక వాస్తవ పరిస్థితి ఏంటంటే, బీటెక్ చదివిన పిల్లలు, ఎంటెక్ చదివిన పిల్లలు, ఇతర కోర్సులు చేసిన పిల్లలు మిరపకాయలు కోయటానికి వెళ్తున్నారండి. మరి నేను పల్లెల్లో అడుగుతున్నాను, నేను దళిత కాలనీకి వెళ్ళినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తల్లిదండ్రులను అడుగుతున్నాను, లేదా ఇతర కులాల అందరి తల్లిదండ్రులను అడుగుతున్నాను, తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని డిగ్రీ చదివించింది మిరపకాయలకు పంపిస్తానిక? అంటే నిరుద్యోగం ఏ ప్రభుత్వం ఉన్నా కొంత నిరుద్యోగం ఉంటుంది, కానీ అసలు ఉద్యోగాల కల్పనే లేదు, ఉపాధి కల్పనే లేదు. గత ప్రభుత్వాలు, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే శాసనసభలో అధికారికంగా గౌతమ్ రెడ్డి గారు ప్రకటించారు, తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 కాలంలో 5 లక్షల ఉద్యోగాలు సృష్టించింది అని. మరి ఈరోజు లక్షలాది మంది యువతి యువకులు వాళ్ళ చదువులు పూర్తి చేసుకొని ఏం చేయాలో తెలియక, ఎటెళ్లాలో తెలియక గ్రామాల్లో కూలి పనికి వెళ్తుంటే, నిజంగా అండి నేను అనుకునేవాడిని సమాజం పట్ల, ఈ దేశం పట్ల, ఈ దేశంలో ఉన్న సమస్యల పట్ల నాకు చాలా అవగాహన ఉంది అనుకునేవాడిని. కానీ దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యతగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కే కాదండి, ప్రపంచంలో ఏ రాష్ట్రానికి కూడా రాకూడదండి. కారణం ఏంటంటే అభివృద్ధి అనే పదమే లేదండి, అభివృద్ధి అనే పదమే లేదు. బహుశా ఒక్కసారి మనం శ్రీనివాసరావు గారు, అభివృద్ధి జరగలేదు, దీన్ని ఎలాగా ప్రజల్లోకి తీసుకెళ్తారు మీ 3 పార్టీలు కలిసి, ఈ అంశాల్లోకి వెళ్లే ముందు పొత్తుకు సంబంధించి మాట్లాడుతున్నాము. ఒకసారి మనం నాగభూషణ గారితో మాట్లాడదాం. నాగభూషణ గారు నమస్కారం అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. నాగభూషణ గారు, ఈ పొత్తుకు సంబంధించి ఇక సీట్లకు సంబంధించిన ఫైనల్ ఇదేదో ఉంది, ఇప్పుడు అమిత్ షా గారితో కూర్చోబోతున్నారు నైట్, అది కూడా ఏదో ఒక టైంలో బయటకు వచ్చి అధికారిక ప్రకటన వస్తుందని చెప్తున్నారు కదా. సో ఒక పెద్ద సస్పెన్స్ కి తెరబడింది. బీజేపీతో పొత్తు ఉంటుందా అనే దాంట్లోంచి బయటకు వచ్చేసి బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నారు. సో దీని స్పందన ఎలా ఉండే అవకాశం ఉంది? వెంకటకృష్ణ గారు మీకు నమస్కారం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రసాద్ గారికి, కొల్లిపూడి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ముఖ్యంగా
మహాశివరాత్రి సందర్భంగా అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఈ శుభాకాంక్షలు. ఎందుకు చెప్తున్నారంటే ఈ మహాశివరాత్రి అందరూ కూడా జాగరణ చేసి మంచిగా ఉండాలి. ఇదే మనకి 5 సంవత్సరాల నుంచి అనుభవించినటువంటి ఈ రాష్ట్రానికి నెక్స్ట్ శివరాత్రి వచ్చినప్పుడు అందరూ కూడా పండుగ చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. తర్వాత మీరు అన్నట్టుగా వెంకటకృష్ణ గారు, ఈ ఇవాళ పొత్తులు అనేవి ఇంతకు ముందు బీజేపీ తెలుగుదేశం ఇంతకు ముందు 3 సార్లు కలిసి పోటీ చేశారు. అది మామూలుగా మధ్యలో కొన్ని సందర్భాల్లో విడిపోవడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే మా వరకు మాత్రం గత 3 రోజుల నుంచి కూడా పరిణామాలు చూస్తాను. మా పురంధేశ్వర గారు కానీ, మా మధుకర్జీ వీళ్ళందరూ, సోమవీరాజు వీళ్ళందరూ ఢిల్లీ వెళ్ళారు. 3 రోజుల నుంచి అక్కడే ఉన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి ఏం చర్చలు జరుగుతున్నాయి అనేది ఇంతవరకు మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. అటు మేము కూడా న్యూస్ లో చూడటం తప్పితే అంతకుమించి తెలియదు. కానీ ఒక ప్రక్రియ అనేది జరుగుతుంది అనేది మాత్రం క్లియర్ గా అందరికీ అవగతం అవుతుంది. నేను అనేది ఏంటంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో పొత్తు అవుతుందనేది ఒక పేపర్లో వచ్చింది కానీ నిద్రపట్టింది ఎవరికంటే వైసీపీ ప్రభుత్వానికి. ఎందుకంటే వాళ్ళు చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేశారు గత 4-5 సంవత్సరాల నుంచి కూడా. వాళ్ళు చేసే ప్రతి పనికి కూడా ఆఖరికి ఎంత దుర్మార్గం వాళ్ళు చేసే ప్రతి అవినీతి కార్యక్రమాలు కూడా వాళ్ళు చేస్తున్న దానికి మాకు ఆపాదించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ప్రజలు నమ్మలేదని దట్ ఈస్ డిఫరెంట్. ఆఖరికి మన చంద్రబాబు నాయుడు గారిని వేసినప్పుడు కూడా జైల్లో అది చేసింది నన్ను ఆయన డయాస్ మీద జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఒక పౌరింగ్ సభలో చెప్పి, అంటే చీప్ పాలిటిక్స్ అనమాట. నువ్వు బురదలో మునిగింది కాక మిగతా వాళ్ళు కూడా బురద వేయాలని. కానీ తామరపు ఎప్పుడు బురదలో నుంచి ఉన్నా కూడా ఆ తామరపుకు వాల్యూ ఉంటుంది. అలాగే బీజేపీ ఏం చేస్తుంది అనేది వాళ్ళకి అర్థమైంది. మీరు అబ్జర్వ్ కనుక చేస్తే గత 15-20 రోజుల నుంచి మేము ప్రజాపూర్లోకి పబ్లిక్ లోకి వెళ్తా ఉన్నాం. మా పురంధేశ్వర గారు ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి అవినీతి కార్యక్రమాలు చేసింది, ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఓటు వేయకూడదు అనేది చెప్పడం కోసమే తిరుగుతూ ఉన్నాం. మొన్న ప్రజాపూర్లో గుంటూరులో కూడా శివ మొక్కం గారిని ఆయన ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన అధ్యక్షతన నేను కూడా వెళ్తుంది. ఆ రోజు మేడం ఒకటే అడిగారు పురంధేశ్వర గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడితే నా చెల్లెలు నా అక్క మాట్లాడుతూ ఉన్నారు కదా, మీ చెల్లెలు సునీత అడిగిన దానికి ఇంతవరకు మీరు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీకుంది. ఎందుకంటే మన ముందు మనం అంటే నాగభూషణ గారు నేను అనేది దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది, ఎందుకు అంతగా వైసీపీ ఎందుకు ఉలికిపడుతోంది, మిగతా పార్టీల విమర్శలు ఎలా ఉన్నాయి అనేది డెఫినెట్లీ ఇట్ మ్యాటర్స్. వచ్చే ఎన్నికల్లో అది మ్యాటర్స్. దాంట్లోకి వెళ్లే ముందు అసలు పొత్తు అనేది బేస్ థింగ్ కదా. పొత్తు అనేది బేస్ థింగ్. నిన్నటి వరకు ఉంటుందో ఉండదో అనే ఒక డైలమా. నిన్నేమో ఉంటోంది, వీళ్ళు కూడా వెళ్ళారు, ఈ రోజు రావచ్చు అనే ఒక 50-50 అన్నట్టుగా వచ్చింది. సో అది వాళ్ళ తెల్లారేపాటికి అది క్లారిటీ వచ్చేసింది, పొత్తు కుదిరింది, సీట్లు కూడా నంబర్ బయటకు వచ్చింది. సరే మీ బీజేపీ నాయకులకు ఉండే తెలివితేటలు ఏంటంటే తెలిసినా కూడా బయటికి చెప్పరు. చెప్పిన వాళ్ళకి ఎలాంటి క్లాసులు బీగుతారో ఢిల్లీలో పిలిచి మరి క్లాసులు బీగుతారు కదా, చూసాం కదా ఈ మధ్య. సో అందుకని తెలిసినా కూడా చెప్పరు. ఓకే, అది డిసిప్లిన్, అది క్రమశిక్షణ, చెప్పాలి కదా, అది క్రమశిక్షణ మంచిది. అది అధిష్టానం అనుమతి లేకుండా ఏది పడితే అది వాగితే ఏమవుద్ది, అలాగే ఉంటుంది, అలసలు అవుతాయి. సో మంచిదేలే. సో నేను అనేది ఏంటంటే ఓకే, మీకు అధికారికంగా పార్టీ నాయకత్వం నుంచి పొత్తు కుదిరిందనో లేకపోతే ఈ సీట్లనో ఇంకా రాలేదు, కానీ చాలా కాలం నుంచి అనుకుంటున్నదే పొత్తు ఉంటది అని కదా. పోనీ మీరు అన్నట్టుగా వార్తల్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం చెప్తున్నారు, పేపర్లో చూస్తున్నాం చెప్తున్నారు కదా. పోనీ దాని ప్రకారమే రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, మీ 3 పార్టీల క్యాడర్స్ లో ఎలాంటి రియాక్షన్స్ మీరు అబ్జర్వ్ చేశారు? నేను ఫస్ట్ చెప్పాను వెంకటకృష్ణ గారు, ఇంతకు ముందు కొత్తగా బీజేపీ తెలుగుదేశం కలిసి ఉంటే లేదా జనసేన కలిసి పనిచేస్తే ఇది వీళ్ళకి అసలు ఎటువంటి అవగాహన ఉండదు, వీళ్ళు ఎప్పుడు కలిసి అవుతుంది. అసలు ఆల్రెడీ మేము 2014లో చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది కాబట్టి పబ్లిక్ లో ఒక పాజిటివ్ గానే వెళ్తుంది, దాంట్లో సెకండ్ థాట్ లేదు. ఇక్కడ క్వశ్చన్ ఎవరికంటే వైసీపీకే. వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు నామినేషన్లు వేసుకునే పరిస్థితి దాకా వచ్చే పరిస్థితి నాకు నిన్న మొన్న చూస్తా ఉంటే అందరూ కాడి కింద పడేసి
ఇంకా మనం చేయగలిగేది ఏమీ లేదు అనే పరిస్థితి వెళ్ళిపోతా ఉన్నారు ఇవాళ. కారణం ఒకటే, వాళ్ళు చేసిన అవినీతి పనులు అవ్వచ్చు, లేకపోతే రాష్ట్రాన్ని నాశనం చేసి 3 రాజధానులు అని చెప్పి జనాలు మోసపెట్టడం అవ్వచ్చు, రాజధాని ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రాంతీయ విభేదాలు కల్పించడం అవ్వచ్చు, లేదా మద్యపానం అని చెప్పి ఎలక్షన్లకు నేను అది చేయకుండా రానని చెప్పి వాడు ఎలక్షన్ ముందు ఏ విధంగా వెళ్తారండి ఇవాళ. అందుకని జనాలు పాజిటివ్ గా డిస్కషన్ బాగా జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఢిల్లీలో మా మేడం గారు వెళ్ళిన తర్వాత నాకు నిన్న నుంచి అన్ని పార్టీలు రకరకాల అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మేడం గారు ఎప్పుడు వస్తున్నారు, ఢిల్లీ నుంచి మీ ఎప్పుడు వస్తున్నాయి అని పాజిటివ్ గా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రేపు 3వ సారి మోడీ గారు డెఫినెట్ గా వస్తారు. ఆ మోడీ గారు వచ్చిన తర్వాత 100% మనం గనక చూసినట్లయితే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటివరకు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకోలేకపోయింది, ఎంత ప్రయత్నం చేసినా కూడా, ఎంత డెవలప్ చేద్దాం అన్న ఒకటి వీళ్ళకి కనీసం 10% డబ్బులు కూడా కట్టకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. మోడీ గారు వస్తే ఒక మంచి కూటమి వస్తుంది. ఆ కూటమి అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సామాజిక స్పృహ, కాస్త అవినీతి అలాంటి ఆలోచన లేని వ్యక్తి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మీరు కనుక చూస్తే మోడీ గారు అంటే బాగా అభిమానం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఇవాళ మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ టీంలో ఉన్నారంటే దానికి డెఫినెట్ గా మంచి రిజల్ట్ ఉంటుంది. జనసేన బీజేపీ ఈ 4-5 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు కలిపి పోటీ చేశాం, ఎక్కడ నెగిటివ్ రియాక్షన్ లేదు. డెఫినెట్ గా పాజిటివ్ గా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అన్నిటికంటే వైసీపీ వాళ్ళు మీరు చూడండి, రేపు సాయంత్రానికి ఎప్పుడో రేపు ఎల్లుండి అమావాస్య, 2 రోజులు వస్తుంది అమావాస్య అవగానే బ్రహ్మాండమైనటువంటి మళ్ళా అక్కడి నుంచి నెలబడి స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రాష్ట్రానికి మళ్ళా పూర్ణచంద్రుడు ఏ విధంగా వస్తాడో ఆ విధంగా మనకి ఏ విధంగా మంచి వెలుగునిస్తాడు. చంద్రుడు అంటే నేనేమంటానంటే కాదు అట్ట అనుకుంటే సూర్యుడు ఉన్నాడు కదా అక్కడ, మన మోడీ గారు అట్ట అనుకుంటే. మీరు నేను అనేది అది కాదు, అమావాస్య రేపు ఎల్లుండి నేను చెప్తున్నాను నేను. ఆ తర్వాత నెలపోటు స్టార్ట్ అయింది మనకి ఈ రాష్ట్రానికి. డెఫినెట్ గా మీరు ఒక్కరి భాషను చెప్పకండి, నేను చెప్పింది ఒక యాంగిల్ మీరు ఇంకోసారి. సో మనకి ఆ సూర్యుడు లాంటి మోడీ గారు ఉన్నారు. డెఫినెట్ గా మంచి ఈ రాష్ట్రానికి మంచి జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న ఆయన కాబట్టి మనం వాళ్ళ జనాలు అంతా బాగానే ఉంది, పాజిటివ్ గానే ఉంది. దాని గురించి ఒక్క నిమిషం అండి ప్రసాద్ గారు. దాదాపు ఒక 5-6 నెలలుగా ఈ చర్చలు ఉంటాయని, ఉండవని, వద్దని, ఆ పార్టీలోనే వద్దని, పొత్తు వద్దని కొందరు, కావాలని కొందరు రకరకాలుగా పడతా ఉన్నారు. ఒక రకంగా చెప్పారంటే నిన్న మొన్న దాకా టీడీపీలో పొత్తు వద్దన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే టీడీపీలో మెజారిటీ లీడర్స్ కానీ క్యాడర్స్ కానీ బీజేపీతో పొత్తు లేకపోతేనే బాగుండని మాట్లాడుకున్నారు. ఫైనల్గా అధినేతలు, పార్టీ అధ్యక్షులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే వాటికి కట్టుబడి ఉంటారు కదా. బీజేపీలో కూడా డిఫరెంట్ స్వరాలు చూసాం మనం. వద్దన్న వాళ్ళు ఉన్నారు, కావాలన్న వాళ్ళు ఉన్నారు. జనసేన అంటే ఇక మొదటి నుంచి బీజేపీతో ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర రెండో మాట ఉండదు. సో ఇప్పుడు పొత్తు కుదిరింది కాబట్టి, అధికారిక ప్రకటన వస్తుంది కాసేపట్లో, కానీ పొత్తు కుదిరింది కాబట్టి గ్రౌండ్ ఎలా స్పందిస్తోంది, క్షేత్రస్థాయిలో ఎలాంటి రియాక్షన్స్ కనపడుతున్నాయి మనకి? అంటే 2014 నుంచి 2019, 24 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2 రకాల ఎన్నికలు చూశారు. ఒకటి ప్రజాస్వామ్యయుతంగా జరిగినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ 2019లో ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి అవసరమైన సాయం అందించిందనే ఒక అపప్రద బీజేపీ మీద ఉంది. మీరు దాని ప్రభావం అప్పటి బీజేపీ నాయకత్వంలో కూడా కొంతమంది ఇచ్చిన ప్రకటనలో కూడా కనిపించింది. అయితే ఉమ్మడి శత్రువు, మాకిద్దరు శత్రువులు, ఇద్దరికి సమాన ధోరణి నుండి చెప్పుకుంటూ వచ్చిన బీజేపీ అధినాయకత్వం, రాష్ట్ర స్థాయి నాయకత్వం మారిన తర్వాత పొత్తుల అనివార్యం అనేది ఒక చర్చ మొదలైంది. ఇప్పుడు కామన్ పీపుల్లో ఉన్నది ఏంటంటే ప్రజాస్వామ్యపరంగా ఎన్నికలు జరగాలని కోరుకునే వాళ్ళు మోడీ గారి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పవన్తో కలవడం ద్వారా ఎన్నికల యంత్రాంగంలో కానీ ఇంక ఏ రకంగానూ కానీ అక్రమాలు జరగడానికి అవకాశం ఉండదు అనే ఒక ఏకాభిప్రాయం జనాల్లో ఉంది. మీరు గమనించాల్సిందంటే 2019లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
ఎన్నికల సంఘం కార్యాలయం కూడా వెళ్ళి ధర్నా చేయాల్సి వచ్చింది. ఎన్నికల సంఘం స్పందించిన తీరు ఆ రోజు. కానీ ఆ జరిగిన తర్వాత ఎన్నికలు బై ఎలక్షన్స్ జరిగిన తీరు అవి చూసి పంచాయతీ ఎన్నికలు మొత్తం రాష్ట్రంలో జరిగిన అన్ని రకాల ఎన్నికలు ఈ 4 ఏళ్లలో ఒక భయోత్పాతాన్ని సృష్టించి అసలు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా, ఎన్నికలు సక్రమంగా జరగాలంటే బీజేపీ లాంటి పెద్ద సపోర్ట్ ఉండాలి అనే ఒక అభిప్రాయం అందరిలో ఉంది. అంటే డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఉన్న వాళ్ళందరూ ఆశించారు. ఇప్పుడు సెంటర్ ఫర్ డెమోక్రసీ మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఆర్గనైజేషన్ పెట్టిన వాళ్ళందరూ కోరుకున్నది ఏంటి, చంద్రబాబు అధికారంలో రావాలని కాదు, ఎన్నికలు సక్రమంగా జరగాలి, ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేయడానికి వాతావరణం కావాలని. కాబట్టి ఈ పొత్తు ఏ రకమైన సంకేతం ఇస్తుందంటే ఎన్నికలు సక్రమంగా జరగడానికి ఉపయోగపడుతుంది ఫస్ట్ స్టెప్. తర్వాత స్టేబుల్ గవర్నమెంట్లు ఉమ్మడి ఎజెండాలు పక్కన పెట్టండి. ఒక రకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి, న్యాయబద్ధంగా జరుగుతాయి, ధర్మబద్ధంగా ఉంటుంది, చట్టబద్ధంగా ఉంటుంది అని నమ్మడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఒక భరోసా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. రాజకీయంగా చంద్రబాబుతో కలుస్తారా, విడిపోతారా, ఇవన్నీ గత 40 ఏళ్ళుగా వాళ్ళకు ఉన్నవే. కానీ ఈసారి కలవడం అనేది చాలా ఆంధ్రప్రదేశ్ వరకు చారిత్రాత్మకం. అంటే నేను మన డిబేట్లో కూడా చెప్పాను, అయ్యా చారిత్రాత్మకం అవసరం అవుతుంది ఇది రాష్ట్రానికి. డెఫినెట్గా కేంద్రంతో అది మంచి సంబంధాలు ఉంటే రాష్ట్రానికి ఉపయోగపడుతుందని ఆలోచించే చంద్రబాబు నాయుడికి నేనొక్కనే అభివృద్ధి చెందాలని కోరుకునే జగన్కి తేడా ఉందని. ఇప్పుడు మన కొడుకు అందరూ అంటున్నాం అభివృద్ధి లేదని. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎక్కడ లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదు, జగన్మోహన్కి ఉంది, తాడేపల్లిలో ఉంది, ఆయన ఒక్కడికే ఉంది. అభివృద్ధి అనేది ఆయన వరకే పరిమితం అయింది, ఆయన వరకే పరిమితం చేసుకున్నాడు. ఇప్పుడు భరోసా ఏంటంటే ఎన్నికల ప్రజలు ఎలాంటి ఓటు వేస్తారా, ఏ పార్టీకి వేస్తారా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి పతనాన్ని కేంద్రం కూడా బీజేపీ కూడా గ్రహించింది అనడానికి ఈ పొత్తు ఒక నిదర్శనం. అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గెలిచేలా ఉంటే బీజేపీ వాళ్ళు కూడా దూరంగా ఉండేవారు, సమానత్వంలో ఉండేవారు. ఈ సక్సెస్లో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉంది చాలా చాలా. ఆయన విశాఖపట్నంలో గత 4-5 నెలల క్రితం మోడీ గారు వచ్చినప్పుడు పవన్ని పిలిపించి మాట్లాడినప్పుడు ఆయనకి ఎన్నో రకాల ఒత్తిడి తెచ్చినా ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే మాట మీద ఉన్నాడు. ఈ పొత్తులోకి బీజేపీ రావడం వెనుక పవన్ కళ్యాణ్ పాత్ర పూర్తిగా ఉంది. అంటే మనం రూల్డ్ అవుట్ చేయగలదు. ఆయన విశాఖపట్నంలో మోడీ గారి మీటింగ్ దగ్గర నుంచి ఇవాళ వరకు బీజేపీ చంద్రబాబుని కలపడంలో ఆయన చాలా ప్రముఖ పాత్ర వహించాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిన్నటి వరకు కూడా ఒక వర్గం పవన్ కళ్యాణ్ విపరీతంగా ప్రెషర్ చేసింది. అసలైతే మీకు పార్లమెంట్కి పంపిస్తాం, కేంద్రంలో మంత్రి పదవి ఇస్తాం, ఇంకా మీరు మీ అన్నగారి తర్వాత మీరే కేంద్ర మంత్రి, మీరు కాకినాడ పార్లమెంట్ చేస్తారా, రకరకాల ఒత్తిళ్ళు ప్రచారాలు చేశారు. అయితే వీటన్నిటిని పటాపంచలు చేస్తూ ఆయన ఒక స్టికాన్ అయిపోయాడు. నాకు 2400 నిండిపోయాడు ఆయన. అంటే ఆయన గుంతెమ్మ కోరికలు కోరలేదు. 2014లో ఒక్క సీటు కూడా పోటీ చేయని వాడు ఇవాళ 24 గ్రౌండ్ రియాలిటీతో 24 స్థానాలు ఒప్పుకున్నాడు. ఆయన బార్గెన్ చేసి 60-70 అడగచ్చు. ఇప్పుడు మన సీనియర్లు హరిరామజా గారు రాసినట్టుగా 70 సీట్లు అడగచ్చు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తిరిగి భారతదేశం మ్యాప్లో అభివృద్ధి మ్యాప్లోకి రావాలంటే ఈ పొత్తు అనేది ఒక దిక్సూచిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెద్ద రిలీఫ్ ఇది పొత్తు కుదిరినది. నిన్నటి వరకు పొత్తు కుదురుతుందా లేదని వద్దు. అంటే మీరు చెప్పినట్టుగా తెలుగుదేశంలో ఒక వర్గం కూడా ఇప్పటికీ విడిగా వెళ్ళొచ్చు, చంద్రబాబుకి ఏమీ లేదా అని మాట్లాడుకుని ఉన్నారు. మనం కూడా చెప్పాము ఆయన ఇండివిజువల్గా వెళ్తేనే బెటర్ చాలా అనుకుంటున్నారు. కానీ చారిత్రాత్మక బీజేపీ మీద కూడా కొంత అసంతృప్తి, కొంత వ్యతిరేక భావన ఉంది ప్రజల్లో అనేది మనం చాలా ఉంది. ఈ పొత్తు కనుక లేకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి పొరపాటున ముఖ్యమంత్రి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ పాపం అంతా బీజేపీకి పోయేది. ఎవరు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ అనేవారు కాదు, బీజేపీ చేసిన పని వల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటారు. ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంలో పెద్దవాళ్ళతో మాట్లాడుకుంటే నాకు ఇంకా నేను 113లో ఉన్నాను, 100లో ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తప్పుడు సర్వే రిపోర్ట్లే కాదు తప్పుడు సమాచారాన్ని మధ్య ఎవరో మిత్రుడు చెప్తున్నాడు. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులని కూడా ఒక అధికారిని పిలిపించి ఒక నివేదికను తయారు చేయమంటే ఆయన మా వాళ్ళు అడిగితేనే ఇవ్వాలి కానీ నా సొంతంగా ఇవ్వకూడదండి, ఆయన గ్రౌండ్ రియాలిటీ అంత అనుకూలంగా లేదని ఇచ్చాడు. అంటే వాళ్ళను కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా మేనేజ్ చేసే ప్రయత్నం జరిగింది. అమిత్ షాని మోడీని మేనేజ్ చేయడం ట్రై చేశారు. ఇంకా అసలు పెద్ద నెంబర్ 1 and 2 ఇంకా
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక వర్గం ఇంకా గట్టిగా నిలబడింది కాబట్టి ఈ పొత్తు కుదిరింది. వాళ్ళు కూడా నిజంగా జారిపోయి ఉంటే ఈ పొత్తు వచ్చి ఉండేది కాదు. మన నాగభూషణ్ గారు ఒప్పుకోకపోయినా ఇవాళ ఆయనకు వాళ్ళు ఇవాళకి కూడా సీక్రెట్గా ఉంచారు. మన బయట సమాచారం ఎంత ఉన్నా వాళ్ళు అధికార ప్రకటన వచ్చే వరకు మాట్లాడుకోవచ్చు. మొన్న మీరు పురంధేశ్వరి గారు విజయవాడలో మాట్లాడారు 3 రోజుల క్రితం. మేము 175 లిస్టు తయారు చేసాము, 25కి ప్రిపేర్ అయ్యి పంపిస్తున్నామని కూడా చెప్పింది. అది కామన్ అంటే పార్టీ ఆదేశం అంత క్లియర్ గా ఉంది. పొత్తు లేకపోతే మనం 1% వాళ్ళకి అధిష్టానం చెప్పిన మాట ఏంటంటే పొత్తులు మేము డిసైడ్ చేస్తాము, వాటి కోసం మీరు చూడకుండా మీ ప్రిపరేషన్స్ మీరు రెడీ ఉండాలి. నోటిఫికేషన్ వస్తే ఆ ప్రచారాన్ని ఎలా చేశారు? అది చంద్రబాబు ఒంటరిగా వెళ్తుంది, చంద్రబాబుతో పొత్తు ఒప్పుకోవటం లేదు, 400 స్థానాలు చేసిన వాళ్ళని చంద్రబాబు మా అవసరమా? ఇటువంటి చర్చా వేదికలు కూడా వైసీపీలో జరిగాయి, బయట జరిగాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒకటే రిలీఫ్ ఏంటంటే 3వ మోడీ గారు రావడం ఖాయం అని సర్వత్రా ఉంది, దేశవ్యాప్తంగా ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉంది. వాళ్ళు కుదుర్చుకుంటున్న పొత్తులు కూడా ఆ దిశగానే ఉన్నాయి. ఇప్పుడు మన సౌత్ బెల్ట్ తీసుకుంటే ఉంది కాదు, అది డిసైడెడే, కానీ బాక్స్ లో ఓటు పడే వరకు కూడా అలాగే అవన్నీ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో అంటే అపోజిషన్ ఆ స్థాయిలో స్ట్రాంగ్ గా లేదు కాబట్టి ఇంకా అది డిసైడెడ్ గా కనపడుతుంది. అయితే ఇప్పుడు ప్రజలకు ఉండే సమస్య ఏంటంటే అందరి మధ్యలో ఉండేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి 4.5 సంవత్సరాల పాటు మద్దతు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇంటికి వదిలేసింది అంటే ఆ పతనం అనేదాన్ని వాళ్ళు కూడా గ్రహించారు కాబట్టి. అంతే కదా. ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలు అండి. అది బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా, కాంగ్రెస్ కావచ్చు, ఆ మాటకు వస్తే ఎవరైనా రాజకీయ పార్టీలు అండి. రాజకీయ పార్టీలు చూస్తూ ఒక ఓడ మునిగిపోతుంటే ఆ ఓడలు ఎందుకు ఎక్కుతాయి? ఎక్కవు కదా. సేఫ్ జర్నీ, సేఫ్ ట్రావెల్ చూసుకుంటాయి. ఇప్పుడు బీజేపీ కూడా ఈసారి గెలిచే అవకాశమే లేదు అని కన్ఫర్మ్ గా తెలిసిపోయింది అనుకోండి, అటువైపు ఎందుకు వెళ్తారు? ఎవరు వెళ్తారు? నవీన్ పట్నాయక్, చంద్రబాబు నాయుడు. గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పెరగకూడదు, కాంగ్రెస్ బతకూడదు, అసలు కాంగ్రెస్కి జీవం రాకూడదని ఆలోచన కూడా ఉంది. అదొకటి ఉంటుంది. మొట్టమొదటి ఎన్డీఏ ఫస్ట్ కన్వీనర్ చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ, బీజేపీ అండ్ ఇతర పార్టీలు వాజ్పేయి గారి టైంలో పెట్టిన ఎన్డీఏకి మొట్టమొదటి కన్వీనర్ ఆయన. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఎన్డీఏకి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అవసరం లేదు. వాళ్ళకి ఇప్పుడు ఫుల్ సీట్లు వస్తాయి, అయినా కూడా ఒక యూనిటీ అనేది కనబడుతుంది. రైట్, అవసరం లేకపోయినా రాజకీయ అవసరం, అదే అంటున్నా, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసం. రైట్, కాదు వెంకటకృష్ణ గారు, ఒక పాయింట్ చెప్తా. చెప్పండి. ప్రసాద్ గారు ఒక పాయింట్ చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ మన నేషనల్ జనరల్ బాడీ మీటింగ్ ఢిల్లీలో ప్రగతి మైదానంలో జరిగినప్పుడు మోడీ గారు ఒకే ఒకటి స్పష్టంగా చెప్పారు. ఏంటంటే రాజనీతి కాంగ్రెస్ లాగా మనం ఎప్పుడు రాజకీయాల కోసం చెయ్యం. మనం ఈసారి రాజనీతి ఎప్పుడు దేనికోసం, దేశ అభివృద్ధికి వస్తే ఇవాళ ఎన్డీఏలో అందరినీ కలుపుతున్నాం. మనం కలపడం వల్ల ఉద్దేశం ఏంటంటే దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాలి. అందరం చేస్తేనే ప్రపంచంలో వరకు వెళ్ళాం. ఒక ప్రాంతం చెంది ఒక ప్రాంతం చెందకపోతే కుదరదు అని చాలా క్లియర్ గా ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చారు మొన్న. ఆ డైరెక్షన్ ప్రకారం ఇవాళ అన్ని స్టేట్స్ లోనూ ఒక ప్లానింగ్ ప్రకారం 24 తర్వాత నెక్స్ట్ 5 years లో మనం టాప్ 3లో ఇవాళ జీడీపీలో ఉన్నాం కాబట్టి దాన్ని ఎలా మనం టాప్ 1కి వెళ్ళాలనేదే. ఎందుకంటే మనకి అమెరికాకి మనం 4 trillion ఉంటే అమెరికా 25 trillion ఉంది, చైనా పక్కన 17 trillion ఉంది. సో దీని ఈ గ్యాప్ ని ఫిల్ చేయాలంటే చాలా కష్టపడాలి. కాబట్టి అందుకనే అది ఇందాక ప్రసాద్ గారు చెప్పిన దానికంటే ఆయన ఒక మంచి పాజిటివ్ పాయింట్ చెప్పాడు కాబట్టి దాన్ని చెప్తున్నా, మీరు చెప్పిన దానికి. అందుకని అదే మోడీ గారు మొన్న ఆ మాట కూడా అన్నారు కదా, బీజేపీకి సరిపడిన సీట్లు మోర్ దాన్ వస్తాయి, కానీ ఎన్డీఏకి 400 దాటాలి అనేది మా టార్గెట్ అని ఎన్డీఏ తరఫున, ఎన్డీఏ అనేది మా ఒక పార్టీ లాగా మాట్లాడాడు ఆయన. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా అదే స్టాండ్ తీసుకున్నట్టున్నారు. సో శ్రీనివాసరావు గారు, ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన చేయడం గల కారణం ఏంటంటే, చాలా మంది ఏమంటారంటే ఎన్నికలు సాఫీగా జరగడం కోసమే వీళ్ళు బీజేపీ కోసం వెంపర్లాడారు, లేదా బీజేపీతో పొత్తు కోరుకున్నారు అని చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు ప్రసాద్ గారు కూడా కొంత స్ట్రెచ్ చేశారు ఆ పాయింట్ని.
అదే నా ప్రధాన కారణం. సార్, గత 3 సంవత్సరాల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పోలీసు వ్యవస్థని, మిగతా ఎన్నికల యంత్రాంగాన్ని పూర్తిగా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల్ని కనీసం నామినేషన్ కూడా వేయనివ్వకుండా అడ్డుకున్న విషయం, దాడులు చేసిన విషయం, నామినేషన్ పేపర్లు చించేసిన విషయం చూసిన తర్వాత చాలా మందిలో ఏర్పడ్డ ఒక అభిప్రాయం ఏంటంటే, మరి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఇంత అరాచకాన్ని సృష్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి కావటం కోసం జరిగే శాసనసభ ఎన్నికల్లో ఇంకెంత దారుణాలకి, ఇంకెన్ని దారుణాలకి పాల్పడతాడో అని చాలా మంది భయపడ్డ మాట నిజం. కానీ గత 3 సంవత్సరాల అంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ప్రతి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక అంశం మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు పోరాటం చూసిన తర్వాత ఈరోజు బీజేపీతో పొత్తు అనేది ఒక చారిత్రాత్మక సందర్భంలో రాష్ట్ర ఉనికిని కాపాడుకోవటం వేసిన రాజకీయ ముందడుగు. రాజకీయంగా ఈరోజు ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని ఓట్లు వస్తాయి అనే విషయాన్ని పక్కన పెట్టి మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది కులం పేరుతో ఎంత రెచ్చగొట్టినా ఆయన రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా, జగన్మోహన్ రెడ్డి విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఎన్నికల్లో రాజకీయ నిర్ణయం తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నది ఒక చారిత్రక నిర్ణయం అయితే, మరి 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేక సార్లు గెలిచి కొన్నిసార్లు ఓడిపోయిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి 5 సంవత్సరాల క్రితం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కేంద్రంతో పోరాటం చేసి కేవలం అభివృద్ధి కోసం ఆ రోజు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఎన్నికల్లో పాల్గొని ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చూసిన తర్వాత అభివృద్ధి కన్నా ముందు రాష్ట్రాన్ని కాపాడుకోవటం, రాష్ట్రం యొక్క ఉనికిని కాపాడుకోవటం, అందులో భాగంగా జనసేనతో కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేది ఈ రోజు వరకు మనందరం చూసాం. మరి ఈ రోజు ఇంకొద్ది సేపట్లో అధికారికంగా రాబోయే ప్రకటన ఏంటంటే, తెలుగుదేశం పార్టీ జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసి పోటీ చేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ, జనసేన పార్టీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ కొన్ని అంశాల్లో 1-2 భిన్నాభిప్రాయాలున్నా ఒక అంశం మీద మాత్రం అందరూ ఏకతాటి మీద ఉన్నారు. అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. మరి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటే దానికోసమేనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీతో పొత్తు అంటే కాదండి. బీజేపీతో పొత్తు దీర్ఘకాలికంగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. అలాగనే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. కాబట్టి ఏదో ఎన్నికల్లో సహకరిస్తుందన్న ఉద్దేశంతో పెట్టుకునే పొత్తు కాదండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు జగన్మోహన్ రెడ్డి ఎంతటి అరాచకాన్ని సృష్టించినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా కొన్ని వందల మంది ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వైఎస్ఆర్సీపీ నాయకులు చంపేసినా సరే ఎక్కడైనా తగ్గారా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వేచ్ఛగా జనంలోకి వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు స్వేచ్ఛగా జనంలోకి వెళ్తున్నారు, లోకేష్ గారు స్వేచ్ఛగా జనంలోకి వెళ్తున్నారు, నాలాంటి తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులు స్వేచ్ఛగా జనంలోకి వెళ్ళి తిరుగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి జనంలోకి రాలేకపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు దొరకటం లేదు. ఆయన ఈ పూట ఒక అభ్యర్థిని ప్రకటిస్తే రేపు పొద్దున అభ్యర్థి ఉపసంహరించుకుంటే మళ్ళీ మధ్యాహ్నానికి ఆయన ఆఫీసులో పనిచేసే ఎవరో ఒక అటెండర్ ని ఆయన అభ్యర్థిగా ప్రకటించుకునే పరిస్థితి. కాబట్టి
ఈ పొత్తు రాష్ట్ర ఉనికిని కాపాడుకోవటం కోసం, ఈ పొత్తు భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారంతో అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవటం కోసం, ఈ పొత్తు జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక అరాచకం నుంచి, రాజ్యాంగ వ్యవస్థలను చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునే ఒక చారిత్రాత్మకమైన రాజకీయ నిర్ణయం తప్ప చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత ప్రయోజనాలకు కాదు, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత ప్రయోజనాలకు కాదు, పురంధేశ్వరి గారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. మీరు ఇందాక నుంచి అంటే ఫస్ట్ ఫేజ్ లో మాట్లాడినప్పుడు, ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా మాటకు ముందు ఒకసారి, మాటకు వెనక ఒకసారి ఉనికి కోసం, రాష్ట్ర ఉనికి కోసం, రాష్ట్ర ఉనికి కోసం అంటున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ ఏమైనా ఇప్పుడు రాష్ట్రం మొత్తం బంగాళాఖాతంలో కలిసిపోతుందా? దాని ఆ భూభాగం ఉండదా ఇక మ్యాప్ లో? అలాంటి భయం ఉందా మీకు? ఒకవేళ అలా జరిగేదైతే బీజేపీతో పొత్తు పెట్టుకుని కాపాడగలరా మీరు? ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఉనికిని కాపాడుకోవటం అంటే ఆంధ్రప్రదేశ్ భూభాగం ఉంటుందండి, కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఉండదు, ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం ఉండదు, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు స్వేచ్ఛగా పనిచేసుకునే అవకాశం ఉండదు, ఆంధ్రప్రదేశ్ లో ఎవరి భూమిని వాళ్ళు, ఎవరి ఆస్తిని వాళ్ళు అనుభవించే అవకాశం ఉండదు. కాబట్టి ఉనికిని కాపాడుకోవటం అంటే ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ మనం ఊహించిన స్థాయికి వెళ్ళిపోయింది. నిజంగా నిన్న చెప్పానండి, నాకు చాలా అవగాహన ఉందని నేను అనుకునేవాడిని, కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల కంటే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఉండకూడదు అని వైసీపీ కార్యకర్తలు, నాయకులే చాలా తీవ్ర స్థాయిలో ఆలోచిస్తున్నారంటే వ్యక్తిగతంగా ఒక కుటుంబం ఆర్థికంగా ఎంత నష్టపోయింది, సమాజం సామూహికంగా ఎంత నష్టపోయింది అనేది అందరికీ కనపడుతుందండి. ఎందుకు అంటే ఏ రూపంలోనూ ఇక్కడ అభివృద్ధి జరగలేదు. సరే, అభివృద్ధి అనే అంశం మీరు తర్వాత చర్చిద్దామన్నారు. పొత్తుకు సంబంధించి మళ్ళీ చెప్తున్నానండి, పొత్తుకు సంబంధించి వాస్తవానికి 1 సంవత్సర కాలం క్రితమో 6 నెలల క్రితమో పొత్తుకు సంబంధించి తెలుగుదేశం శిబిరంలోను, అలాగనే జనసేన శిబిరంలోను, లేదా బీజేపీ మిత్రుల్లో కొంతమందిలోను వ్యక్తిగతంగా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కానీ మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మొదటి సంవత్సరం నాలాంటి వాళ్ళు చేసిన విమర్శలు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 74వ రోజు నేను చెప్పాను ఇది తుగ్లక్ ప్రభుత్వం అని. 74వ రోజు. అప్పటికి ఇంకా రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ప్రకటించలేదు. కానీ 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, ఇది 5వ సంవత్సరం. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలు పెరుగుతూ పోయాయి కాబట్టి, కానీ ఆయన ఎక్కడా సమీక్షించుకొని మార్చుకోలేదు. 5 సంవత్సరాల్లో ఆర్థిక విధ్వంసం పెరుగుతూ పోయింది, కానీ ఆయన ఎక్కడా సమీక్షించుకొని మార్చుకోలేదు. కాబట్టి ఈ ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఉనికిని కాపాడుకోవటం కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని కాపాడుకోవటం కోసం మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏ విధానాలు అయితే ఆర్థిక విధానాలు అమలు చేశారో ఆ విధానాలు ఇంకొక 5 సంవత్సరాల పాటు, అంటే అభివృద్ధి లేకుండా వనరుల పంపిణీ జరిగితే, సంపద సృష్టించి వనరుల పంపిణీ జరిగితే అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా ఉంటాయి. సంపద సృష్టించకుండా కేవలం ఉన్న సంపదని అమ్మేసి సెక్రటరియట్ తాకట్టు పెట్టి, లేదా విశాఖపట్నంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని తాకట్టు పెట్టి, అంటే ఒక తాగుబోతు ఎలా అయితే ఆస్తులమ్మి కుటుంబానికి కనీస అవసరాలు సమకూరుస్తాడో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక బాధ్యతారహితమైన తండ్రిలాగా, కుటుంబ పెద్దలాగా మొత్తం కుటుంబానికి సంబంధించిన అదే జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని ఆపాలి. రేపు వచ్చే ప్రభుత్వం సంపద సృష్టిస్తూ సంక్షేమాన్ని పంచాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి, అంటే మీరు రాజ్యాంగాన్ని బాగా ఎక్కువ స్టడీ చేస్తూ ఉంటారు కాబట్టి, కాస్త చెప్పే తీరు కూడా విడిగా ఉంటుంది కాబట్టి, మీరు చెప్పిన దాన్ని నాకు అర్థమైంది ఏంటంటే, స్వేచ్ఛ లేని సమాజం అది ఉన్నా లేనట్లకే. కాబట్టి ఆ స్వేచ్ఛతో కూడిన సమాజం
ఉనికిని కాపాడుకోవడం, స్వేచ్ఛ ఉనికిని కాపాడుకోవడం మీ ముగ్గురు లక్ష్యం, అంతేనా? ఒక్క ముక్క చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలిస్తే పేదరికం పెరుగుతుంది, ఉన్న సంపద హరించుకుపోతుంది, భవిష్యత్తులో ఎట్లాంటి సంపద సృష్టి జరగదు. మరి చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఆయన ఓడిపోయినా సరే మొదటి 14 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత 5 సంవత్సరాలు విడిపోయిన రాష్ట్రంలో ఆయన అనుసరించిన విధానాలు, రాజకీయంగా వచ్చిన ఫలితాలని పక్కన పెట్టండి, ఆయన అనుసరించిన విధానాలు ఏవైతే, ఆయన పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపు పట్టిసీమను పూర్తి చేసి రాయలసీమ దాకా నీళ్ళిస్తే రాయలసీమ పొలాల్లో కూడా దిగుబడి పెరిగి రైతులకు లాభాలు వచ్చాయండి. రైట్. అంటే ఆయన విధానాలు సంపదను సృష్టించాయి, జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు సంపదను ధ్వంసం చేశాయి. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు పేదరికం నుంచి బయటపడి జీవన ప్రమాణ స్థాయి పెరగాలి అంటే రాజకీయాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసే ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన చారిత్రక సందర్భంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పేదలందరూ నిలబడి ఉన్నారు. రైట్. ఇక్కడ మనం 2 విషయాలు మాట్లాడాల్సింది. అభివృద్ధి కోసము ఈ పొత్తు అనే దాన్ని కనుక మీరు చెప్పినట్టు అనుకుంటే అది ఎలా సాధ్యమవుతుంది, అభివృద్ధి కోసం ఈ పొత్తు అనే దాన్ని మీరు ప్రజలకి ఎలా చెప్పబోతున్నారు, అది ఎలా సాధిస్తారు అనేది ఒకటి, కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి కొంతమందికి, అది ఒకటి మాట్లాడదాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లేదా వారి పార్టీ నాయకులు ఈ పొత్తు అనే ఒక సిగ్నల్ ఢిల్లీ నుంచి రాగానే కింద మీద అయిపోతున్నారు, ఏదో భూకంపం వచ్చినట్టుగా ఊగిపోతూ ఉన్నారు, ట్విట్టర్లో కూస్తూ ఉన్నారు, ట్విట్టర్లో ఇష్టం వచ్చినట్టు కూస్తూ ఉన్నారు, నోటిఫికేషన్లు అవుతున్నాయి కొంతమందికి. సో ఎందుకు అంతగా కలవరపడుతోంది ఆ పార్టీ, ఎందుకు అంతగా కలవరపడుతోంది ఆ పార్టీ నాయకులు, ఎందుకు అంతగా కలవరపడుతున్నారు? అసలు ఏం కాదు, మాకు ఎవరొచ్చినా మాకే. రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఇక్కడ 2 ప్రధానమైన అంశాలను మనం చర్చించబోతున్నాం. ఒకటి, ఈ పొత్తు అభివృద్ధి కోసం అని చెప్తున్న తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఎలాంటి అంశాలను తెర మీదకి తీసుకురాబోతున్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ ప్రత్యేకించి వైసీపీ ఎందుకు ఉలికులికి పడుతోంది ఈ పొత్తు ప్రస్తావన వచ్చినప్పుడల్లా? మధ్యలో 2 సార్లు 3 సార్లు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని కలిసి ఈ పొత్తు లేకుండా చేయడం కోసం శతవిధాలా ప్రయత్నించాడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా వార్తలు వచ్చాయి ఆ మధ్య. ఒక ట్రిప్ అయితే పూర్తిగా కేవలం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవద్దని చెప్పడం కోసమే ఆయన వెళ్ళి చేశాడు, కానీ ఆ ప్రయత్నాలు విఫలమైనాయని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దాన్ని ఆ పార్టీ ఖండించలేదు, వైసీపీ నాయకత్వం ఖండించలా, మేము ఇది వెళ్ళింది అందుకు కాదు అని చెప్పలేదు. సో దాన్ని బట్టి అర్థమవుతుంది. కొన్ని బీజేపీ వర్గాలు కూడా కొంతమంది దాన్ని ఎండార్స్ చేశారు, నిజమే ఆయన ఆ పనిలో ఉన్నాడు, టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు లేకుండా చేయాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది అనే యాంగిల్ ఆలోచించాడు అని. మరి ఎందుకు అంతగా కంగారు పడ్డాడు అనేది ఒక అంశం. సో ముందుగా మనం మనతో చర్చలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తాన్ వలి జాయిన్ అయ్యారా? రైట్. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ మస్తాన్ వలి గారు, మాజీ శాసనసభ్యులు, వారు కూడా మనతో చర్చలో జాయిన్ అయ్యారు. సో ముందుగా మస్తాన్ వలి గారితో మాట్లాడదాం. మస్తాన్ వలి గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు, బాగున్నారా? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. ఈ పొత్తు మీద మీ అభిప్రాయం ఏంటి? మీ పార్టీ ఎలా ఆలోచిస్తోంది? తెలుగుదేశం, జనసేన, బీజేపీ తీర్మార్. సార్ మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం, ఇప్పుడు కాదు, ఈ గడిచిన 10 సంవత్సరాల నుంచి. ఆ రోజు తెలుగుదేశం అధికారంలో ఉన్నా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా, నరేంద్ర మోడీ గారు అనే మాంత్రికుడి చేతిలో వీళ్ళంతా కీలు బొమ్మలుగా ఉన్నారు. తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడుతో అధికారంగా పొత్తు జరిగింది, కానీ అది అనధికారికంగా జగన్ తో కూడా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధికారంగా పొత్తు కోసం చర్చలు, సీట్ల పంపకాలు గురించి చర్చించవచ్చు, కానీ అనధికారికంగా జగన్మోహన్ రెడ్డితో కూడా లబ్ధి చేకూర్చే ప్రయత్నం బీజేపీ చేస్తా ఉంది, అది మర్చిపోతున్నారు. ఈ 3 కూడా ఏ రోజైనా, నేను రాసుకోండి వెంకటకృష్ణ గారు చెప్తున్నాను, 2 పార్టీల్లో కూడా ఏకనాథ్ షిండేలు
భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు 2 పార్టీలు ఏకనాథ్ షిండేలు ఉన్నారు. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని మరో మహారాష్ట్ర చేస్తారు. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని దారిద్ర్య రేఖకి, ఇప్పుడు దరిద్ర రేఖలో ఉన్నాం, దారిద్ర్య రేఖ కింద తీసుకెళ్లేటటువంటి పని తప్పకుండా చేస్తారు. ఈ పొత్తు వల్ల ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది తప్ప రాజకీయ స్వప్రయోజనాల కోసం పరిగెత్తుతా ఉన్నారు. మేము ఎలక్షన్ గెలవాలి, ఈ పొత్తు ఎలక్షన్ జయించడమో, మా మీద ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీలని వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అభ్యర్థుల దగ్గరకు చేరనీయకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడతానే భయం మీద ఉన్నారు ఇవాళ ఈ 2 పార్టీలు. తప్పకుండా దేశంలో ఆంధ్రప్రదేశ్ అంతా కటిక దరిద్రంలో ఉన్న రాష్ట్రాలు వేరే లేవు కదా. దాన్ని ఆ కటిక దరిద్రం నుంచి బయటపడేయాలంటే మరి ఒక స్లోగన్, ఒక నిబద్ధత గల పార్టీలు, కూటమి పాలకులు కావాలి కదా. మీరు అదే మాటని అడగండి. దారిద్ర్య రేఖలో ఏ స్థానంలో ఉన్నారో మన పత్రికలో మనం చూసాం. మన పత్రికలు 3వ స్థానం తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. దీన్ని తీసుకురావడానికి పోరాటం చేయాలా. మనం తీసుకెళ్లి బిల్లు, కేంద్ర ప్రభుత్వం పెట్టే ప్రతి బిల్లుకి గొర్రెల్ని బలిచ్చినట్టుగా, అమ్మవారి జాతరలో గొర్రెల్ని బలిచ్చినట్టుగా అట్ట బలి కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము బిల్లుకు మద్దతు ఇస్తున్నాం, మాకు పోలవరం ప్రాజెక్టు డబ్బులు ఇవ్వండి, లేదా బిల్లుకు మద్దతు ఇస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపండి, లేదా బిల్లుకు మద్దతు ఇస్తున్నాం స్పెషల్ కేటగిరీ స్టేటస్ మాకు ప్రయత్నించండి అనేటటువంటిది ఎక్కడైనా ఒక్కసారి పెట్టారని చెప్పండి. 60 బిల్లులు పెట్టారు. 60 బిల్లులు నరేంద్ర మోడీ గారు పెడితే 60కి 60 బిల్లులకి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నుంచి మద్దతు పలికినటువంటి పరిస్థితి. ప్రత్యక్షంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు జనసేన ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోవచ్చు. ఈ రోజు కూడా ఈ పొత్తులో భాగం భారతీయ జనతా పార్టీ దుర్మార్గమైన కుట్ర దీంట్లో దాగుంది. జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలనే ప్రయత్నం ఉందనేటటువంటిది మా పార్టీ భావిస్తా ఉంది. అంటే మీరు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి మోడీ గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు వీళ్ళు అని మాట్లాడుతున్నారు కదా. అసలు తెలుగువాడి ఆత్మగౌరవం అనే స్లోగన్ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకం కదా. కాంగ్రెస్ కి ఎన్టీ రామారావు గారు ఆ నినాదాన్ని ఎత్తుకున్నదే కాంగ్రెస్ పార్టీ పాలనకి, కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవం అనే నినాదం పుట్టుకొచ్చింది. ఇంకా అలాంటప్పుడు మళ్ళీ వీళ్ళు తీసుకెళ్లి మోడీ గారి దగ్గర ఎందుకు పెడతారు? ఇప్పుడు ఆత్మగౌరవం తీసుకొచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ, తెలుగు ప్రజలు ఈ ఆత్మగౌరవాన్ని కాంగ్రెసే కాపాడిద్దని చెప్పి 10-15 సంవత్సరాల అధికారం 89 నుంచి 94 ఉన్నాం, 2004 నుంచి 2009, 2009 నుంచి 2014 ఇదే ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి చరిత్ర. కానీ రాష్ట్ర విభజనని మమ్మల్ని దోషం చేయబట్టి మా మీద ప్రజలు కోపంగా ఉన్నారు. ఆ కోపం ఇవాళ లేదు. మీరు రాండి అని చెప్పి ప్రజలు మమ్మల్ని అడుగుతా ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గ ఆలోచన విధానం, నరేంద్ర మోడీ గారితో పొత్తులో భాగంగా పార్టీపైన లడ్డునిస్తాడా అని అడిగినటువంటి జనసేన, లేదా ఇంకా జీవితంలో పొత్తు పెట్టుకోననే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ అక్రమ పొత్తు ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ తెలుగుదేశం పార్టీలో నుంచి భారతీయ జనతా పార్టీలో వెళ్ళినటువంటి నాయకుల యొక్క ఒత్తిడి మూలంగా కానివ్వండి, లేదా రేపు ఏకనాథ్ షిండేలు తయారు చేయడంలో భాగంగా ఈ పొత్తు నడుస్తుంది. తప్పకుండా ఈ రాష్ట్రానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. నాగభూషణ్ గారు ఏం చెప్తారా మీరు? మస్తాన్ చెప్పాలి కదా, పక్క పక్కన కూర్చున్నారు ఇద్దరు. కాదు, ఆయన చిన్నప్పుడు చాలా సంవత్సరాలు అయింది కదా, మర్చిపోయారు. 1982 ముందు ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి, అంజయ్ గారిని ఏ విధంగా అవమానపరిచారు, ప్లస్ అసలు ఆయన ఢిల్లీలో తాకట్టు పెట్టారని మాట్లాడుతున్నారు కదా. అసలు ఆ రైట్ కాంగ్రెస్ పార్టీకి ఏడుందండి? మీరు అసలు ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ రాష్ట్రపతి పాలన పెట్టకుండా ఒక రాష్ట్రం చూపించండి. ఉన్న రాష్ట్రాలు అన్నిటికీ ఏదో ఒకసారి ఎప్పుడో ఒకసారి రాష్ట్రపతి పాలన పెడతారే ఉన్నారు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్టారు కదా 85లో. సో మీరు అసలు కాంగ్రెస్ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్, కరప్షన్ కి అడ్రస్, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రాంతీయ విభేదాలకు కేర్ ఆఫ్ అడ్రస్, కాంగ్రెస్ పార్టీ అంటేనే కుల మతాలని విభజించడంలో అడ్రస్. ఈ రోజున మీరు మా గురించి మాట్లాడే అర్హత అనేది అసలు కాంగ్రెస్ పార్టీ లేదు. మీరు ఈ 10 సంవత్సరాల్లో మీరు చూడండి, మీరు 60 సంవత్సరాలు పరిపాలిస్తే 80,000 మెడికల్ సీట్లు తీసుకొస్తే మేము ఈ యొక్క 10 సంవత్సరాల్లో 180,000 మెడికల్ సీట్లు తీసుకొచ్చామండి.
మీరు 6 ఎయిమ్స్ కాలేజీలు కడితే, ఎయిమ్స్ హాస్పిటల్ పెడితే మేము 26 ఎయిమ్స్ హాస్పిటల్స్ కట్టామండి. నేషనల్ హైవేస్ 2014 ముందు ఎన్ని కిలోమీటర్లు ఆ లిస్ట్ అంతా ఆ లిస్ట్ మొత్తం మనం పూర్తి చేయాలంటే చాలా టైం పట్టుద్ది. నేను పూర్తి చేయట్లా. నేను ఎందుకు చెబుతున్నానంటే ఆయనకు వాళ్ళ దగ్గర 100 తప్పులు పెట్టుకొని మామూలు విమర్శిస్తేట, అది నేను 1 ఏళ్ళు చూపిస్తే 4 మిమ్మల్ని చూపిస్తేనే గుర్తుపెట్టి ఒక్కపడి నన్ను కంప్లీట్ చేస్తారా మీరు చెప్పండి. చర్మలు ఒక్క మాట మీ ఊరు పక్కన ఉంది ఎయిమ్స్ హాస్పిటల్, మీ ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంతవరకు నీళ్ళు అయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి అన్నా మీ ఊరికి 5 ఎయిమ్స్ హాస్పిటల్ నీళ్ళు మరి మీరు దాని మీద ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా అని చెప్పి మీరు అంటారు. 10 లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు. ఎప్పుడైనా ఈడీ రైడింగ్ జరిగిందా? ఎప్పుడైనా సిబిఐ రైడింగ్ చేయించారా మీరు? అంటే మీరు వాళ్ళకి రాజ్యసభ సీట్లు మీకు ఓట్ చేయడానికి వాళ్ళు కావాలా? ఇక్కడేమో ఎలక్షన్ లో తెలుగు ప్రజలు ఓట్లు తీసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు జనసేన కావాలా? మీరు ఏకంగా పోటీ చేయండి, ఒక కార్పొరేటర్ గెలుస్తారని చూస్తాం. లేదు వార్డు మెంబర్ కంగారం పడబాకండి. మీరే కంగారు పడబాకండి. 2 సీట్ల నుంచి 303కి వచ్చాం, 303 నుంచి 370కి వెళ్తున్నాం. వచ్చిన తర్వాత ఏదైనా కుప్పకూలిపోద్ది. నేను రాసుకోండి, ఇవాళ మీరు 10 సీట్లకు వచ్చారు, అది గుర్తుపెట్టుకోవాలి కదా మీరు. సరే, మీరు ఇందాక అన్నారు ఎయిమ్స్ హాస్పిటల్ అన్నారు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ 10 కోట్లు కూడా డబ్బులు లేక రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు ప్రొవైడ్ చేయాలి, 3 ఎకరాలు ల్యాండ్ ఇవ్వాలి. ఒప్పుకోండి, మీరు ఎయిమ్స్ హాస్పిటల్, ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఒక్క విమానం లేదు. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఒక్క ఇంటర్నేషనల్ విమానం చెప్పించండి. మీరు ఒక్క విమానం చెప్పండి. ఈ రాష్ట్రానికి తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం, కొత్తగా రాజమండ్రి కంప్లీట్ చేశాం, కడపలో కొత్తగా కంప్లీట్ చేశాం, కంప్లీట్ చేశాం. ఎందుకండి? ఎందుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగభూషణం గారు, పురేంద్రేశ్వర్ గారు, ఇలా శరణ్యారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు తిరగడానికి తప్ప కామన్ మ్యాన్ తిరిగే పరిస్థితి? కామన్ మ్యాన్ తిరగడానికి బతకడానికి లేక చేస్తుంటే కాదండి. ఈ రాష్ట్ర అమ్మకి అన్నం పెట్టినారంట, అమ్మకి అన్నం పెట్టినారంట, తిండికి బంగారు చేశారు. మీరు చేయలేదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, ఇంటర్నేషనల్ కాదండి. అమృత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లు ఇవన్నీ చేశారు. కానీ ప్రజల డే టు డే లైఫ్ ఎలా ఉంది? ఇప్పుడు ఆయన చెప్పాడు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, వీటికి తోడు ప్రపంచంలో ఎక్కడా లేదు ఇంకొకటి ఉంది ఏపీలోనే, మనీ మాఫియా. మనీ మాఫియా అంటే దొంగ నోట్లు ముద్రించకుండానే అఫీషియల్ కరెన్సీనే డిజిటల్ది లేకుండా లిక్కర్ షాపుల్లో డైరెక్ట్గా తీసుకొని మాఫియా చేస్తుంటే స్వయంగా మీ అధ్యక్షురాలే కంప్లైంట్ చేసినా కూడా అక్కడ దిక్కుదివాణం లేదు. ఉండదు. నాకు అవకాశం 92,000 కోట్ల రూపాయలు, 85,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు, 7,000 కోట్ల రూపాయలకి డిజిటల్ చేశారు. దాని లెక్క ఉంది, డేటా ఉంది, దాని కార్యక్రమం ఎంక్వైరీ జరుగుతుంది. మీరేం కంగారు పడాలని పని లేదు. 90,000 కోట్ల సార్, 92,000 కోట్లు సార్ వాళ్ళు మొత్తం టర్న్ ఓవర్ చేసింది ఈ 4 సంవత్సరాల్లో, 4.5 సంవత్సరాల్లో. దాంట్లో డిజిటల్ చేసింది 7,000 కోట్లే, 85,000 కోట్లు క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు దాని మీద. సో ఇదంతా బయటకు వస్తుంది. నేను మీకు ఒకటే చెప్తాను సార్, ఇంకెప్పుడు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ నోటిఫికేషన్, ఎలక్షన్ కూడా ఎగ్జామ్ కూడా పెట్టలేనప్పుడు ఇప్పుడు డిఎస్సీ 6,000 మందికి ప్రకటించినట్టుంది. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇంకా ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం అభివృద్ధి కోసం అనే దగ్గరకు వచ్చేసరికి అభివృద్ధి ఏమీ జరగలేదు కాబట్టే ఇవాళ అభివృద్ధి కోసం పొత్తు పెట్టుకున్నాం అని చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ ఈ 5 ఏళ్ళు అభివృద్ధి జరగలేదు అని తెలిసి కూడా ఏనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసింది లేదు. కేంద్రానికి తెలుసు అన్ని. సిఏజీ రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి,
తర్వాత అన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి, అన్ని తెలిసినా కూడా పార్లమెంట్ లో డిఫెండ్ చేసుకుంటూ పార్లమెంట్ లో క్వశ్చన్లు వేస్తుంటే ఆన్సర్లు కూడా ఇచ్చారు మంత్రులే. అన్ని తెలిసినా కూడా ఎక్కడ కూడా ప్రసాద్ గారు దాన్ని సెట్ చేసిన పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఈ అభివృద్ధి అనే దాన్ని మనం నినాదాన్ని దయచేసి అన్నిటికీ చెప్పవసరం, ప్రజలు చర్చ కూడా జరగాలి కదండి. సార్ చర్చ అనేది పాజిటివ్ ఉండాలి, పాజిటివ్ గానే కార్యక్రమం పాజిటివ్ గానే తీసుకెళ్తున్నారు. కాదు మూడు రాజధానులు అంటే మేము ఏమన్నా ఒప్పుకున్నావా? మేము క్లియర్ గా చెప్పాము. మా రాష్ట్ర అధ్యక్షులు గాని మొదటి నుంచి కూడా మా స్టాండ్ తీసుకున్నాం. మేము ఒకే రాజధాని ఉండాలన్నాం. ఎక్కడైనా సపోర్ట్ చేసింది మేము. మీరు 3 రాజధానులు అంటే కాదండి, 3 రాజధానులు అంటే ఒక్క నిమిషం, 3 రాజధానులు అంటే మీరు ఒప్పుకోలేదండి. కానీ 2,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రుణం ఇస్తే కట్టిన సెక్రటేరియట్ ని తాకట్టు పెడతంటే సినిమా చూస్తూ కూర్చున్నారు. మీరు గుర్తు పెట్టుకోండి, దేనికైనా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రజలు ఎన్నుకున్నప్పుడు దానికి రెస్పెక్ట్ ఉండదు. ఎప్పుడు తెలిసింది? ముందుగా తెలిస్తే వాళ్ళు ఏం చేసి అదో పర్లేదు, తెలిసిన తర్వాత ఆటోమేటిక్ పనిష్మెంట్ ఉంటుంది దానికి. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఎలా చూడాలి? నాగభూషణం గారు, మీరు చెప్పిన దానికి ఒక్క పాయింట్ చెప్తాను. ఇప్పుడు రాష్ట్ర ఫెడరల్ స్ట్రక్చర్ అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి అరాచకాలను మేము ప్రశ్నించలేదు అంటున్నారు. మరి మిగతా రాష్ట్రాల్లో మమతా బెనర్జీని ఎందుకు పరిగెట్టించారు, స్టాలిన్ ఎందుకు పరిగెట్టించారు? అప్పుడు కనపడలేదు ఫెడరల్ స్ట్రక్చర్. మనం మాట్లాడడానికి కూడా ఒక పద్ధతి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళారా చూస్తున్నారు, బీజేపీ కళ్ళతో చూస్తున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూడండి. ఎందుకంటే ఇదే మోడీ గారి అభివృద్ధి కాలంలో 2014కి ఆయన నినాదం పనిచేసినప్పుడు 24కి మళ్ళీ అదే అభివృద్ధి నినాదం. అంటే ఈ 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ కంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంది? 2018 వరకు కలిసి ఉన్నప్పుడు చంద్రబాబుతో మీరు ఎలా ఉన్నారు, 4 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నప్పుడు జగన్మోహన్ పరిపాలనలో మీరు ఎలా ఉన్నారని ప్రజలు అంచనా వేసుకోరా? మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అన్నారు. నిన్న కాక మొన్న ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు విజయవాడ ఎవరు విమాన సంస్థలు రావట్లేదని. 2018 జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసానికి ఇంటర్నేషనల్ సంస్థలు చివరికి వైబిలిటీ గ్యాప్ ఫండ్ అని కడతామంటే కూడా నడపడం విమానాలు తెలుగుదేశం ప్రభుత్వం అయినా కూడా రైట్. ఎనీవే, ఈ అభివృద్ధి అనే ప్రస్తావన వచ్చినప్పుడు శ్రీనివాసరావు గారు మీరు ఇందాక నుంచి చెప్తాను అన్నారు, అది కూడా చెప్పండి. దాంతో పాటు నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు బ్రహ్మాండమైన కలరింగ్ ఇచ్చారు. అసలు ఊగిపోయారు ఎక్కడికక్కడ. ప్రత్యేక హోదా మెడల్ ఉంచి లాక్కొస్తా, నాకు 25 ఎంపీ సీట్లు. పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేశారు వెంకటకృష్ణ గారు. అవునవును, ఒక్క నిమిషం సార్. 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, 20 తీసుకొస్తా, లాక్కొచ్చేస్తా అని చెప్పేసి అన్నారు కదా. నుంచి తీసుకొస్తా అన్నారు. ఒక్క నిమిషం ప్లీజ్, తీసుకొస్తా అన్నారు. తీరా చూసేసరికి ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళకి మనకంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వచ్చేసిన వాళ్ళకి మన మాట ఒకరేంటారు అని చేతులు ఎత్తేసారు. ఇప్పుడు నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, అంటే ఇది ప్రాబబిలిటీ చాలా తక్కువే. ఈ క్వశ్చన్కి, ఈ డౌట్కి ప్రాబబిలిటీ ఒక రకంగా 0 అనే చెప్పొచ్చు. కానీ లాజిక్ ఉంది. ఏంటంటే ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలో రాకపోతే ఏం చేస్తారు అనేది ఆ ప్రశ్న. అది సాధ్యమా, అది అవుతుందా లేదా పక్కన పెట్టండి. బీజేపీ రాకపోవడం అనే అంటే నేను అన్నాను కాదు కానీ క్వశ్చనే లేదు, సవాలే లేదు. అయినా సరే లాజిక్ అయిన ప్రశ్న అది. దానికి శ్రీనివాసరావు అది కూడా కలిపి చెప్పండి. శ్రీనివాసరావు తీసుకుంటా, అది అయినా తీసుకుంటాలే. వెంకటకృష్ణ గారు మొదటి అంశం ఏంటంటే, మస్తానన్న మాట్లాడుతూ ఏకనాథ్ షిండేలు ఉన్నారు అన్ని పార్టీలు అని చెప్పారు. వాళ్ళతో ప్రమాదం పొంచి ఉంది అని చెప్పాడు. అవును, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే అప్పుడున్న గవర్నర్ రామ్లాల్ గారిని అడ్డం పెట్టుకొని నాదెండ్ల భాస్కర్ రావు గారితో ఒక ప్రయత్నం అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిందండి. అవును, చేస్తే నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేసి మళ్ళీ ప్రజలెన్నుకున్న ఎన్టీఆర్ ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేశారు. కాబట్టి
ఒక ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్న తర్వాత అడ్డదారిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎవరైనా ఏమైనా చేయాలని ప్రయత్నం చేసినప్పుడు చైతన్యవంతులైన ప్రజలు ఆ రోజు ఎలా స్పందించాలో, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలో, లేదా ప్రజలు ఇచ్చిన తీర్పుకి తూట్లు పొడిసే నాయకుల్ని ఏం చేయాలో ప్రజలకు తెలుసు, అది ప్రజలు చూసుకుంటారండి. ఇక రెండో అంశం ఏంటంటే, మరి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డిని ఆయన చేస్తున్న అరాచకాలని బీజేపీ కేంద్రంలో ఉండి చూస్తూ ఉంది కదా, ఏం చేస్తుంది అనేది ఇప్పుడు మాకు ఎదురయ్యే ప్రధాన ప్రశ్న. అవును, వాస్తవానికి ఈ ప్రశ్న మేము కూడా చాలా సార్లు బీజేపీ వాళ్ళని అడిగినప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, బీజేపీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అంటే భారతీయ జనతా పార్టీ అలాగనే కేంద్ర ప్రభుత్వం ఈ రెండింటిని విడిగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా లొంగిపోయాడండి. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం అడగకపోయినా ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వంతో ఏ విషయంలోనూ ఘర్షణ పడలేదు. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన ఏ హక్కుని లేదా ఏ ప్రాజెక్టు నిధుల్ని డిమాండ్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదు. కాబట్టి సరెండర్ అనే వాడి మీద కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాస్త్రం ప్రయోగించాల్సిన లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేంద్రం మీద ఘర్షణ పూరిత వైఖరి అవలంబిస్తే అప్పుడు బీజేపీ ఏం చేసి ఉండేది అనేది అది వేరే ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ప్రత్యేక హోదా అడగలేము, బీజేపీకి కావాల్సిన సీట్లు వచ్చినాయి అని చేతులెత్తేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏ విషయంలోనూ తీవ్ర నిర్ణయాలు తీసుకోలేదు. నంబర్ 1. నంబర్ 2, సమాఖ్య వ్యవస్థలో రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలు ఉంటాయి. అత్యవసర పరిస్థితి ఏర్పాటు చేయాల్సిన పరిస్థితుల్లో తప్ప సహజంగా సాధారణ పరిపాలన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల ప్రకారమే జరిగిద్ది. కేంద్ర జోక్యం చాలా 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 అరుదుగా ఉంటది. మరి ఆంధ్రప్రదేశ్ లో కేంద్రం జగన్మోహన్ రెడ్డి విధానాల మీద ఎక్కడెక్కడ స్పందించి ఉండాల్సింది అని మేము అనుకున్నాం ఇంతకుముందు కూడా. అంటే అమరావతి విషయంలో అమరావతి పరిరక్షణ ఉద్యమంలో భాగంగా నేను అమరావతి జేఏసీ నాయకులతో పాటు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కేంద్ర మంత్రివర్గంలో సభ్యుడైన కిషన్ రెడ్డి గారు మాకు చెప్పింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం వేరు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ వేరు. అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ నిర్ణయం కూడా అదే. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి 3 రాజధానుల పేరుతో ఒక బిల్లు ప్రవేశపెట్టి దాన్ని శాసనసభలో ఆమోదించి దాన్ని శాసన మండలికి తీసుకొచ్చినప్పుడు శాసన మండలిలో ఆ రోజు శాసన మండలి చైర్మన్ షరీఫ్ గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించినప్పుడు ఇదంతా రాజ్యాంగ ప్రక్రియ జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఎందుకు అంటే శాసన మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించిన తర్వాత రాష్ట్ర పరిధిలో జరగాల్సిన నిర్ణయం. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అలాగనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ బీజేపీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సంబంధించి ఏ రోజు సర్టిఫికెట్ ఇవ్వలేదు. కానీ కొంతమంది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల మీద అరాచకం మీద పోరాడాల్సిన స్థాయిలో ఇంతకు ముందు ఉన్న వాళ్ళు పోరాడలేదు. ఇది ఈ విషయంలో ప్రజలకి చాలా ఆవేదన ఉన్నమాట నిజం. రైట్. మస్తాన్ గారు ఏంటి మీ అబ్జెక్షన్ ఏంటి నేను చెప్పిన దాని మీద? ఒకటి అన్నయ్య చెప్పేది ఏంటంటే, నేను 2-3 విషయాలు సరే ఇప్పుడు గౌరవనీయులు మాట్లాడిన దాని మీద ఎన్టీ రామారావు గారిని పడేసినప్పుడు అట్లాగా లెక్కేసుకుంటే సరే రామ్లాల్ గారు తీసేస్తే మన నరేంద్ర మోడీ గారి టైంలో
మధ్యప్రదేశ్ లో ఆ విధంగా చేశారు, గోవాలో అట్లా చేశారు, రెండు పార్టీలు ఎవరు తప్పు తెలియదులేండి ఆ విషయంలో. ఒకరి నుంచి మేఘాలయలో చేశారు. ఇవాళ బీహార్ లో కూడా అవును. బీహార్ లో కూడా వాళ్ళకి ఎప్పుడు నచ్చింది అది వాస్తవం, అది చర్చ అవసరం. దాని మీద బీజేపీ కాంగ్రెస్ దొందు ఆ విషయంలో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను ప్రభుత్వాల్ని అస్థిరపరచడంలో బీజేపీ కాంగ్రెస్ దొందు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. అది ఇప్పుడు చర్చ అవసరం లేదు. అది ఇప్పుడు చర్చ మీరు అసలు బీజేపీ పాతూరు నాగభూషణ్ గారు ఇందాక మెడికల్ కాలేజ్ ఎయిర్పోర్ట్ లో అనే దాని గురించి చెప్పారు. ఇవాళ వాళ్ళు ఎయిర్పోర్ట్ గాని రైళ్లు గాని వందే భారత్ పేరు మీద ప్రజలు పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం గాని మీరు చూడండి, సగం సీట్లు ఖాళీ ఉంటే ఎప్పుడైనా ఆన్లైన్ లో కొట్టండి. 600 రూపాయలు 3 tier AC ఉంటే వందే భారత్ లో 1300 ఉంటుంది. దాన్ని మళ్ళీ అంటే కాదు మస్తయ్య, ఇప్పుడు ఆ చర్చ మనం ఈ పొత్తుల గురించి వీటి గురించి చర్చిస్తున్నాం కదా. తర్వాత సరే నిమిషాల్లో ఇది క్లోజ్ చేద్దాం. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మీరు అభివృద్ధి ఈ స్లోగన్స్ తీసుకొచ్చి చెప్తున్నారు, ఉనికి అనే ఇది మాట్లాడుతున్నారు కదా. విజయసాయిరెడ్డి ఇవాళ పెట్టిన ట్వీట్ ఏంటంటే, ఇదే ప్రోడక్ట్ కదా 2014లో ఉన్నది బీజేపీ, టీడీపీ, జనసేన. 2014 నుంచి 19 వరకు ఏ అభివృద్ధి చేశారు, లేకపోతే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా గాలి కొదిలేసిన పార్టీలు కదా ఇవి. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఏదో 3 కాళ్ళ కుర్చీ అంటే, ఇది 3 కాళ్ళ కుర్చీ కూలిపోద్దంట. వాళ్ళది మాత్రం స్టేబుల్ గవర్నమెంట్ అంట. అది ఒంటి కొమ్ము సొంటిలింగం కదా అంటారు, అది అట్లా అనమాట. అయితే ఈ 2014 నుంచి 19 వరకు మీరు ఏం చేశారు అనేది ఆయన ప్రశ్న. బ్రీఫ్ గా స్ట్రైట్ గా ప్లీజ్. ఎందుకు ఉలిక్కి పడుతుంది వైసీపీ? ఒకే మాట చెప్తానండి. విజయసాయి రెడ్డి గారికి దమ్ముంటే మరి చెప్పాడు కదా 2014లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తుతో ఈ రాష్ట్రానికి ఏం చేయలేదని. మరి బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి ఏం చేయలేదు అని దమ్ముంటే విజయసాయి రెడ్డిని గాని జగన్మోహన్ రెడ్డిని గాని బీజేపీని విమర్శిస్తూ బయటకు వచ్చి మాట్లాడమనండి. ఓకే, బీజేపీని విమర్శిస్తూ బయటకు వచ్చి మాట్లాడమనండి. ఇప్పుడు ఆయన పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో, పార్లమెంటులోనైనా నడి రోడ్డు మీదైనా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి సభల్లోనైనా సరే నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కి ఏం చేయలేదు కాబట్టి రాష్ట్రానికి రావడానికి వీల్లేదు అని జగన్మోహన్ రెడ్డి చేత చెప్పించమనండి, లేదా విజయసాయి రెడ్డి చేత విజయసాయి రెడ్డిని చెప్పమనండి. అంటే కేవలం ఓటమి భయంతో, ఓటమి కాదండి, అసలు జగన్మోహన్ రెడ్డి సంవత్సరం నుంచి ఒక మాట చెప్తున్నాడు, మనం జగన్మోహన్ రెడ్డిని అపార్థం చేసుకున్నాం. సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, వై నాట్ 175, మనం ఎందుకు పోటీ చేయలేం అని వాళ్ళ కార్యకర్తల్ని, నాయకుడిని అడుగుతున్నాడు. మనకు అర్థం కాక మనం వేరుగా మాట్లాడుకున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరకటం లేదు. 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీకి అభ్యర్థులు లేరు, 25 లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు. ఓకే, కాబట్టి ఈ రోజు విజయసాయి రెడ్డి ఏం మాట్లాడినా మళ్ళీ చెప్తున్నా, ట్వీట్ లో ఏదైతే పెట్టావో, మరి ఈ కూటమిలో కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ, అప్పుడు ఉన్నది బీజేపీ, ఇప్పుడు ఉన్నది బీజేపీ. ఆనాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండి రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కూటమిలో ఉన్న బీజేపీ నాయకత్వాన్ని పదే ప్రత్యేక హోదా గురించి ఢిల్లీ వెళ్లి చంద్రబాబు నాయుడు గారు 29 సార్లు రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా కోసం అడిగి, ఆఖరికి ప్రత్యేక హోదా పేరు లేకపోయినా అవే ప్రయోజనాలు వచ్చే విధంగా ప్యాకేజీ గురించి మాట్లాడితే, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం జరగకూడదు, అభివృద్ధి దెబ్బతినకూడదు అన్న ఉద్దేశంతో రాజకీయ నిర్ణయం తీసుకొని విభేదించి బయటకు వచ్చారు. అధికారాన్ని వదులుకొని బయటకు వచ్చారు. కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయించారు. కాబట్టి ఈ రోజు విజయసాయి రెడ్డికి అడుగుతున్నా, దమ్ముంటే నరేంద్ర మోడీని విమర్శిస్తూ ఇదే మాట మీ నాయకుడి చేత చెప్పించండి. అప్పుడు మీ నాయకుడు నిజంగా రాజకీయంగా
నాయకుడు అని నేను ఒప్పుకుంటా. రైట్ సార్, రైట్ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ. మస్తానవేలు గారు, ఇప్పుడు మీ పార్టీలు సిద్ధాంత పరంగానో లేకపోతే విధానాల పరంగానే ప్రశ్నిస్తున్నాయి, ఇది ఓకే. కానీ వైసీపీలో ఒక రకమైన మరి ఆ కేసులు లేకపోతే ఈ గందరగోళం ఇవన్నీ ఉన్నాయి కదా, బహుశా మరి ఆ భయంతోనే ఏంటో తెలియదు కానీ ఓ రకమైన కలవరపాటు కనపడుతోంది. ఒక పక్కేమో చెల్లెళ్ళు వాయించి పడేస్తున్నారు వేడాపెడా, ఒక పక్కేమో కేసులు వెన్నాడుతున్నాయి. అదే కారణమా ఇంకేదన్నా కారణం అనిపిస్తుందా మీకు? సార్ నాకు కొంచెం ఈ స్టూడెంట్ మా ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్ అలానే ఏఐసి సెక్రటరీగా ఢిల్లీలో పనిచేసినటువంటి ఢిల్లీ రాజకీయ పరిస్థితులు కొంత తెలుసు నాకు. ఇవన్నీ కూడా రన్నింగ్ రేస్ లో రిలే రన్నింగ్ అని ఉంటది. రిలే రన్నింగ్ లో ఏమైందంటే ఒకటి పరిగెత్తుకొని ఒక 100 మీటర్ 400 మీటర్ల రిలే రన్నింగ్ అనగానే 100 మీటర్స్ పరిగెత్తి రెండో వాడికి ఇస్తాడనమాట, రెండో వాడికి 100 మీటర్స్ పరిగెత్తాడు. అట్లాగా నరేంద్ర మోడీ గారు ఎంపైరింగ్ చేస్తా ఒక 100 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డిని పరిగెత్తారు, ఒక 100 కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిస్తారు, ఒక 100 మీటర్లు జనసేన పరిగెత్తించేటటువంటి ప్రయత్నం. ఇదే పార్లమెంట్ లో ఇందాక పెద్ద శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా దేవుడు భగవంతుడు అపర చాణక్యుడు అని చెప్పి ఆయన అక్కడ పొగుడుతాడు. మరి ఇప్పుడు ఏం పీకాడని చెప్పి ఆయన చెబుతాడు. ఎవరు? విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు రాజకీయ అనుభవం మన అందరికీ తెలుసు. మొదటి నుంచి ఆయన ఏంటో ఎట్లా కాంగ్రెస్ పట్టికి దాని గురించి జోలికి వెళ్ళరు. రెండు, చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దేశంలో ఎవరు నరేంద్ర మోడీ గారిని విమర్శించినటువంటి తీవ్రమైన స్థాయికి వెళ్ళి విమర్శించిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. నాకు బుద్ధి వచ్చింది, ఇంకా జీవితంలో భారతీయ జనతా పార్టీతో నేను వెళ్ళట్లేదు అనేటటువంటి మాట. రెండు, జనసేన తన సిద్ధాంతాల్లో చేగోవీర బొమ్మ పెట్టుకున్నారు, బలహీన వర్గాల నాయకుడికి సంబంధించి ఒక బొమ్మ పెట్టుకున్నాడు. వాజ్పేయిని లడ్డు అని చెప్పి విమర్శించిన ఆయన వాళ్ళ నరేంద్ర మోడీ గారి దగ్గర ఉన్నారు అంటే స్పష్టం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఇవాళ పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలల కిందటే వెళ్ళి అడిగారు, మీరు మాతో కలిసి పని చేయండి సార్ అంటే, మీకు దండం పెడతానే అది కాంగ్రెస్ ఓటు బ్యాంకు, మేము ఎప్పుడు కూడా మీకు రాము, మా ఓటు బ్యాంకు లేకపోయినా ఇవాళ కాకపోయినా రేపైనా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న ఓటు బ్యాంకు నాయకత్వం. ఇవాళ ఆల్రెడీ కొన్ని మందికి కేసులు బోసులు ఉన్న వాళ్ళంతా కూడా మా దగ్గరకు వచ్చారు, మిగతా వాళ్ళందరూ ఇవాళ కాకపోయినా రేపైనా మా దగ్గరకు వస్తారు, మీ ఓటు బ్యాంకు కదిలితే రాదయ్యా, నేను కలిసినా కూడా కింద స్థాయి రాదు అని చెప్పి ఆయన చెప్పి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు అలయన్స్ లోకి వెళ్ళాడు, మాట్లాడి వచ్చారు 3 నెలల కిందట. వాళ్ళు భయపడి వాళ్ళతో కన్నా కూడా చాలా క్లారిటీ ఉంది మీకు. జగన్మోహన్ రెడ్డి గారు కలిసింది, జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు మాట్లాడుకున్న దాని మీద చాలా క్లారిటీ ఉంది మీకు, మొత్తం పిన్ టు పిన్. రైట్ ఎనీవే ఒక్క నిమిషం అన్న నాగభూషణ్ గారు, ఈ అభివృద్ధి అనే దాని మీద 2014-19లో కూడా ఇదే కూటమి కదా ఉంది. ఈసారి కొత్తగా మీరు ఏం చూపించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ వస్తున్న క్వశ్చన్. బ్రీఫ్ గా ప్లీజ్, టైం తక్కువ ఉంది. అదే నేను ఏమంటున్నానండి సార్, ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద ఒకటే అభిప్రాయం సార్. దేశంలో 10 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి ఉంది, ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే రాజధాని ఒకటి కంప్లీట్ కావాలనేది ఉంది, పోలవరం కంప్లీట్ చేయాలని, అదేవిధంగా మన వెలుగొండ ప్రాజెక్ట్ నిన్న ఏమి అవ్వకుండానే వెళ్ళి ఓపెన్ చేసి ఇచ్చేటండి. అది ఇంకా 80% వర్క్ కంప్లీట్ అయ్యి 20% చేయడానికి కూడా వల్ల కాల. అదేవిధంగా రైల్వే డివిజన్ 53 ఎకరాలు ల్యాండ్ ఇవ్వకుండా ల్యాండ్ ఇచ్చామని ఉత్తుత్తి జీవో చూపిస్తున్నారు. ఎందుకంటే దరిద్రం ఏముందండి. అదేవిధంగా వైజాగ్ ని ఐటీ హబ్ చేయాలని, అదేవిధంగా రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని అలాగే ఉన్నాయి. ఇవి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉండాలి. అదేవిధంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ కూడా వెనకబడితనం ఉందండి. ఆ కనిగిరి, దర్శి, ఉదయగిరి సమగ్రాభివృద్ధి అక్కడ మెయిన్ ఇండస్ట్రియల్ హబ్ గా చేయాలి దాన్ని. అదేవిధంగా పోర్టులు 3 శంకుస్థాపన చేశారంటే వాటి మీద లోన్లు తీసుకున్నాడు, వాటిని నత్తనడుగు నడుస్తున్నాయి. 8 ఫిషింగ్ హార్బర్ ఇచ్చారు సార్ కేంద్ర ప్రభుత్వం. కాదు ఒక్క నిమిషం అయిపోవచ్చు, అవి అప్పు తీసుకున్నాడు డబ్బులు. ఇవాళ ఈ రాష్ట్రానికి హాస్పిటల్ ఇచ్చేతో పాటు ఎరువులు మీరు చూడండి పెరిగి కాంగ్రెస్ అవన్నీ ఉన్నాయి గతం ఉన్నాయి కానీ గతాన్ని చేసి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల మన్ననలు ఎలా చూస్తారు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగభూషణ్ గారు అండ్ మస్తానవేలు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రసాద్ గారు అండ్ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది